సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం నంబర్ 1 కిలో సేల్. చదవడం ఎప్పుడు అలవాటైంది? మా మదర్స్ ఫాదరు కవి. జైన్స్ అంటారో ఏమంటారో అవన్నీ ఉండబట్టి ముందు నాటకాలు రాయటం మొదలుపెట్టాను. మీకు పేరు మాత్రం నవలకి ఋషితో రాలేదు కదా? రొయ్యలకు కూడా నిరోధ్ వాడతారు, ఎందుకంటే అవి చంపేస్తాయి ఒకటి ఒకటి. విశ్వనాథ గారిని బాగా చదివారేమో. యాక్చువల్గా తెలుగు తెలియదు నాకు. మీరు గట్టిగా తెలుగులో దేవుడు కరెక్టా అంటే చెప్పలేను ఎప్పుడు. మీరు మొదట్లో కథలు కూడా రాశారు. అవునండి, మంచి కథలు రాశారు. మంచి అనేది రిలేటివ్ టర్మ్ అండి. ఫస్ట్ లెట్ మీ క్లారిఫై. ఎందుకు కథలు రాయడం మానేశారు? చెప్పాను కదండి, ఫస్ట్ బర్లా ఏంటి లాభం రాయటం వల్ల? అన్నిటికన్నా ఈజీ సినిమాకి స్టోరీ రాయటం. అంటే మీ మిత్రవర్గంలో బంధువర్గంలో ఉన్న వాళ్ళు ఎవరు మోడల్స్ కారు మీకు? నాకు మిత్రులు లేకపోతే బంధువర్గాలు ఇవి తెలియదు. నా మనవడు లైవ్ టెలికాస్ట్ చూస్తుంటే నా మనవడు ఎవడో సరిగా గుర్తుపట్టలేకపోయాను. ప్రామిస్ పట్టించుకున్నాను. మీరు విజయం గురించి మాట్లాడినప్పుడు వ్యక్తిగత విజయము లేదా ఆర్థికపరమైన విజయాల గురించే ఎక్కువ చెప్పారు అనేది మీ రాసిన పుస్తకాలన్నిటి మీద అదొక ఆరోపణ ఉంది. అది ఆరోపణ, అది కరెక్ట్ కాదు. విజయం అంటే కేవలం ఆర్థికపరమైన విజయం ఒకటే కాదు, ఎప్పుడూ చిరునవ్వుతూ ఉండటమే విజయం. అట్లాంటి ప్రాణ స్నేహితులు లాంటి వాళ్ళు ఎవరు ఉన్నారా? బాగుండటం అంటే మీ తృప్తి. విరాట్ కోహ్లీ లాగా ఉండటం ఒక పద్ధతి. బాడీ గార్డ్స్ పెడుతుంది. మనకి చేత కానప్పుడు ఉన్నంతలో బాగుంటాం కన్నా ఇంకేం కావాలి. అక్షరయాత్ర వీక్షకులకు నమస్కారం, స్వాగతం. సాధారణంగా అక్షరయాత్ర కార్యక్రమాన్ని నేను ప్రారంభించినప్పుడు ఆ కవి గురించి కానీ రచయిత గురించి కానీ 4-5 విషయాలు చెప్పి వాళ్ళ రచనలను చెప్పి పరిచయం చేసి ఆ తర్వాత ప్రశ్నలోకి వెళ్తాను. కానీ ఈరోజు అక్షరయాత్ర అతిథిగా వచ్చిన వ్యక్తికి ఆయన పేరు చెప్తే చాలు, ఆయన రచనల గురించి బహుశా వీక్షకులకే నాకంటే కూడా ఎక్కువ తెలిసి ఉండొచ్చేమో. అందుకే ఆయన పేరు మాత్రమే చెప్తున్నాను. ఈనాటి అక్షరయాత్ర అతిథి యండమూరి వీరేంద్రనాథ్ గారు. నమస్కారం వీరేంద్ర గారు. మీ గురించి అడగాలంటే, మీ పుస్తకాలన్నిటిని గురించి అడగాలి అంటే చాలా సమస్యాత్మకమైన విషయం, చాలా ఎక్కువ రాశారు కనుక. అయితే మనం మొదటి నుంచి వద్దాం. అక్షరయాత్ర అనేది మన శీర్షిక కనుక మొదటి నుంచి వస్తే, మీకు చిన్నప్పుడు చదవడం ఎప్పుడు అలవాటైంది? మీ తాతగారి దగ్గర, లేకపోతే మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చిన తర్వాత ఎప్పుడు? 1966లో బీకామ్ ఫస్ట్ ఇయర్ చదువుతుండగా కొమ్మూరి వేణుగోపాలరావు గారి పెంకుటిల్లు, మంచి ఈ దేశంలో ఒక భాగం ఇది, గోరింటాకు చదివిన తర్వాత బాగుంది అనిపించింది. మా మదర్స్ ఫాదరు కవి, మా చందోబద్ధమైన. మా ఫాదర్ కూడా రాసి, యాక్చువల్గా మా ఫాదర్ని మా మదర్ ఫాదరు తన కూతురికి ఇచ్చి చేసుకున్నది ఈ కవి దీంట్లోనే. లేకపోతే మై ఫాదర్ వాజ్ వెరీ పూర్ అండ్ మా గ్రాండ్ ఫాదర్ ఏమో డిప్యూటీ తహసీల్దార్గా ఉండేవాళ్ళు. ఆ అంతస్తు లేకుండా చేసుకున్నది కేవలం ఈయన కవిత్వం చదివి చేసుకున్నాడు. సో అజ్జీలు ఆ జైన్స్ అంటారో ఏమంటారో అవన్నీ ఉండబట్టి బాగుంది అనిపించి చిన్న కథ రాస్తే దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది లిఖిత పత్రికలో, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళది. ఇంకా ప్రోత్సాహంతో ముందు నాటకాలు రాయటం మొదలుపెట్టానండి. అదే నాటకాలు ఎందుకు రాశారు? అది కొంచెం ఆశ్చర్యమే. మా మదర్స్ బ్రదర్ కూడా రైటరే. అతను నాటకాలు రాసి ఒక నాటకం రాయరా అని చెప్పి చిన్న థీమ్ చెప్పాడు. దాంతో మొట్టమొదటి నాటిక గులకరాళ్ళు గులాబీ ముళ్ళు అని రాశాను. అది ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది. సాధారణంగా నాటకాలు వెయ్యరు వారపత్రికల్లో, కానీ పురాణ సుబ్రహ్మణ్యేశ్వరం గారు వేశారు. దాంతో కొంచెం ప్రోత్సాహం వచ్చి ఒక 7-8 సంవత్సరాలు నాటకాలు రాశాను. మాకు అసోసియేషన్ కూడా ఉండేది. దేశరాజ్ హనుమంతరావు గారు మా డైరెక్టరు. చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసేవాళ్ళం. ఎక్స్ప్రెషనిజము, అబ్సర్డ్ థియేటరు, న్యాచురల్ థియేటరు అన్నీ చాలా చేసాం నాటకాల్లో. మీ నాటకంలో ఒక దానిలో పగలు తెల్లారినప్పుడేమో అక్కడ స్టేజ్ మీద చీకటి ఉంటుంది. అదే డామిట్ కదడ్డం తిరిగింది, ఇంగ్లీష్ నాటకం. అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది, నటన కూడా కష్టం దానిలో. ఆ నాటకం మాత్రం చాట శ్రీరాములు గారు డైరెక్ట్ చేశారు.
అదొక గ్రూపు. మళ్ళీ జేఎల్ నరసింహారావు గారు, చాట్ల శ్రీరాములు గారు, ఆ గ్రూపు రసరంజని అని చెప్పి ఉంటుంది, వాళ్ళు చేశారు. ముఖ్యంగా నేను ఎక్కువ అసోసియేట్ అయింది దేశరాజు హనుమంతరావు గారితో. నాటకాలు అయిన తర్వాత ఒక రోజు బస్సులో వెళ్తూ ఉంటే ఒక రైటర్ కలిసి, బాగా నవల్స్ రాసే రైటరు, నాటకాలది ఏముందండి, ఇంట్లో కూర్చొని రాయొచ్చు, నవలు రాయాలంటే బోల్డ్ మందిని మెప్పించాలి, నాటకం బాగాలేకపోతే వెళ్ళిపోతారు, బాగుంటే చప్పట్లు కొడతారు. అంత నా సాధారణ కాళిదాసు ఎవరో అన్నారు, నాటకమే కష్టం రాయటం, అన్నిటికంటే నాటకమే కష్టం కూడా. ఏంటి ఇలా అంటాడని చెప్పి 2 రోజుల్లో కూర్చొని ఒక నవల రాశాను. అది స్వాతిలో పబ్లిష్ అయింది, ఋషి అని చెప్పి డైరెక్ట్ నవల. అప్పుడు నాటకం కన్నా నాటికల కన్నా నవల్స్కి ఎక్కువ మంది జనం చదువుతారు అనే ఐడియా అప్పుడు వచ్చి నాటకాలు తగ్గించి నవల్స్ రాయడం మొదలుపెట్టాను. నాటకం అంటే ఖర్చుతో కూడిన శ్రమ అండి. అది ప్రదర్శన అయ్యే వరకు అది అయినా పూర్తయినట్టు కాదు. డబ్బులు కూడా మనం పెట్టుకోవాలి. అవును. ఆ రోజుల్లో హీరోయిన్కి 200 రూపాయలు ఇచ్చేవాళ్ళం, అది కూడా పెద్ద డబ్బే మాకు. సో లాస్ట్ 4-5 నాటికలు వచ్చేసరికి హీరోయిన్స్ లేకుండా రాసాం నేను. అది వేసాము, కొంచెం డబ్బులు. అప్పట్లో స్త్రీ పాత్రలు లేని నాటిక అని బ్రాకెట్లో రాసి మరీ వేసేవారు కదా. కరెక్ట్. అదే. కానీ నిజానికి మిమ్మల్ని తర్వాత అనేక రకాలుగా తిట్టిన విమర్శకులు కూడా మీ నాటకాలను మెచ్చుకున్నారు. విమర్శకులు అంటే సాధారణంగా రాసి ఫెయిల్ అయిన వాళ్ళు, లేకపోతే కాంపిటీషన్ వస్తాయని భయం ఉన్న రచయితలు ఉంటారండి. నాటిక్కి నేను కాంపిటీషన్ కాదు కాబట్టి పొగుడుతారు. కాదులేండి, విషయం కూడా. ఇప్పుడు కుక్క కానీ పుట్ట కానీ, ఇప్పుడు రఘుపతి రాఘవ రాజారాం మీకు పురస్కారం కూడా వచ్చింది దానికి. ఇటువంటి నాటకాల్లో విషయం వల్ల కూడా, అంటే మీరు వర్గస్పృహతో రాసినట్టుగా ఉంటాయి నాటకాలు. నవలల్లో అది కనిపించలేదు, అందుకని. నవల్లో ఎందుకు కనిపించదు? రక్త సింధూరం అనే దాంట్లో నక్సలిజం గురించి రాశాను, చాలా రాశాను. ఆ రోజుల్లో కొంచెం కమ్యూనిస్ట్ భావాలు ఎక్కువ ఉండేవి. అస్తమిస్తున్న సూర్యుడివి పెళ్లిపోటాలు, ఉదయిస్తున్న సూర్యుడివి పెళ్లిపోటాలు. చెంగల్వ పూదండలో చివర ఎర్రగా కనిపిస్తుంటే చెంగల్వ పూదండ మీద నాకు ఆసక్తి రావడానికి అది కౌంట్ ఆఫ్ మాంటే క్రిస్టో కావడం కారణం. యాక్చువల్గా ఎవరు నమ్మరు కానీ కౌంట్ ఆఫ్ మాంటే క్రిస్టో మాకు 8th క్లాస్లో నాణ్యత. పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు 6 వారాల సీరియల్ అని కాంపిటీషన్ పెట్టినప్పుడు ఇది రాసేసాను. ఎవరో ఇది కౌంట్ ఆఫ్ మాంటే క్రిస్టో అన్నప్పుడు నాకు నిజంగా షాక్, నమ్మరు. అందుకే నేనే అన్నాను, నేనే ఎడిటర్కి చెప్పా ఫోన్ చేసి. చాట్ల శ్రీనాథ్ ఫోన్ చేసి కాపీ కొట్టినప్పుడు చెప్పాలి కదా అన్నాడు. ఏం కాపీ కొట్టా నాకు అర్థం కాల. ఇప్పటికీ చెప్తానండి, ఏదైనా నవల ఇన్స్పైర్ అవటం వేరు, కాపీ కొట్టడం వేరు. ఇప్పుడు ఫీవర్ అని చెప్పి, ప్రార్థన అని చెప్పి ఒక నవల రాశాను, రాబిన్ కుక్ది. అలాగే దుప్పట్లో మిన్నాగో అని ఒరాల్ డాలో ఎవరో రాశారు. నవల ముందు పేజీలో ఈ రచన పలానా ఆంగ్ల రచయితకి ప్రేరణ రాయటం వల్ల మాకు ఒక్క పుస్తకం తక్కువ మార్కెట్ అవ్వదండి కమర్షియల్గా. ఆ ఒక్క పేజీ రాయడం మాకు వచ్చిన నష్టం కూడా ఏం లేదు. సో కాపీ కొడితే కాపీ కొట్టామని రాయటమే బెటర్ అండి. అదే మేము అనుకుందండి, ఎందుకంటే ఫీవర్కి మీరు రాశారని తెలుసు. ఇది నమ్మని పాయింట్ ఏంటంటే నాకే తెలియదు అసలు అది. ఆ పుస్తకం ఎప్పుడో 8th క్లాస్లో చదివినప్పుడు సంక్షిప్తం అయిపోయింది అనమాట. జైల్లో ఉండటం, ఆ చీకట్లో రుద్రుడు ఉంటాడు. అవును. అయితే మీకు పేరు మాత్రం నవలకి ఋషితో రాలేదు కదా, మీరు తులసి పెద్ద స్టోరీ అండి. ఋషి, చెంగల పూదండ, నిశ్శబ్దం నీకు నాకు మధ్య, ఇంకొక పుస్తకం ఏదో, మొత్తం 4 పుస్తకాలు రాసి వేసే నాథుడు లేడు. అప్పుడు యాక్చువల్గా పర్ణశాల పుస్తకం తీసుకుని ఆంధ్రభూమికి ఆఫీస్కి వెళ్ళినప్పుడు దాదాపు 1 అవర్ బయట కూర్చోబెట్టాడు కనకాంబరరాజు. నేను కొత్త కదా, నా 3 నవల్స్ రాసాను, ఎవరికి తెలియదు. అప్పుడు అనుకున్నా ఎప్పటికన్నా ఎడిటర్స్ మా ఇంటికి వచ్చే స్టేజ్కి రావాలి అని చెప్పి, చిన్నపిల్లవాడిని కదా, అలాగే వచ్చే స్టేజ్కి వచ్చాం. పర్ణశాల తర్వాత తులసి దళం వచ్చిన తర్వాత నవభారత్ ప్రకాశ్రావు గారు విజయవాడ మంచి పబ్లిషరు, ఆయన తులసి దళం వేస్తా అన్నప్పుడు మిగతా 4 పుస్తకాలు వేస్తేనే ఇది కూడా ఇస్తానని చెప్పాను. అప్పుడు స్టార్ట్ అయింది. పేరు దానివల్ల రాలా, ముందు నవల్స్ వల్ల. నిజానికి మీరు అన్నట్టు అవే మంచి నవల్స్. నేను నిజానికి అవి మంచి నవల్స్, ఋషి మంచి నవలే, సరే చెంగల్వ పూదండ మంచి నవలు, మంచి నవలే అవి. అదే చెప్తాను కదా. అది మీరు అందుకే మార్చుకున్నారా సబ్జెక్టు? ఏది అంటే మీరు తులసి దళంలో అటువైపు వెళ్ళటం, హారర్ వైపు వెళ్ళటానికి, హారర్ అనాలో దాన్ని అనాలో తెలియదు. ఋషిలో ఒక సామాన్య మానవుడి జీవిత కథ అండి. చెంగల్వ పూదండ మీరు అన్నట్టు ఇన్స్పిరేషను. పర్ణశాల యాక్చువల్గా కొచ్చిన్ వెళ్ళి రొయ్యల గురించి వాటి గురించి రీసెర్చ్ చేసాం. నిశ్శబ్దం నీకు నాకు మధ్యలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చెప్పాడు,
రాగాలు. అదే నేను చాలా ఆశ్చర్యపోయా, ఎందుకంటే మోహన రాగానికి బిలహరి రాగానికి అవరోహణలో మాత్రమే నువ్వు మార్పులు బిలహరి చేయాలి తప్ప ఆరోహణలో చేయకూడదంటే ఇంత సూక్ష్మమైన విషయాన్ని సంగీతానికి సంబంధించి ఎలా రాశారు అనుకున్నాను. అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక నవల రాసే ముందు ఆ నవల తాలూకు సబ్జెక్ట్ తీసుకొని దాని గురించి రీసెర్చ్ చేయడం, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం, ఆర్థర్ హెయిలీ, ఇర్వింగ్ వేలెస్ ఈ ప్రేరణ అవి. తొలద్దనం కూడా అలాగే రాశాను. ఏంటి శుద్ర సాహిత్యం అంటారు కదా దాన్ని, దెయ్యాలు ఎట్లా, భూతాలు ఎక్కడ ఉన్నాయి, చేతబడులు ఎక్కడున్నాయి, ఒరిస్సా, వాటి కూడా ఇన్వెస్టిగేట్ చేసాం. ఇది లక్కీగా హిట్ అయింది కాబట్టి అనుకున్నారు, కానీ అంతకుముందు 2 నవల్స్ కూడా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజమే. రొయ్యలకు కూడా మీసాల్లాగా ఉంటాయి కదా, వాటికి నిరోధ్ వాడతారు తొడుగులు, ఎందుకంటే అవి చంపేస్తాయి ఒకటి. చాలా కాస్ట్లీ, 1,50,000 ఉంటుంది ఆ టైప్ రొయ్యి. అవి మిగతా రొయ్యలను చంపేయకుండా తొడుగులు వాడతాయి. ఇవన్నీ అక్కడికి వెళ్ళి కనుక్కున్నవే. అలాగే ప్రతి నవలకి చేసుకుంటూ వచ్చాం. పోటీ దీనికి పేరు వచ్చింది కాబట్టి విమర్శకులు ఎక్కువ ఉంటారు. దీనికి పేరు హిట్ అయింది అనేసరికి మీకు విమర్శకులు ఎక్కువ. అప్పుడు మీకు ప్రేక్షకుల నాడి తెలిసింది అనిపించిందా? లేదండి, దాని తర్వాత తర్వాత మీరు రాయలేదు మళ్ళీ రాయలేదు. చాలా డబ్బులు ఇస్తా ఉన్నారు పబ్లిషర్స్, చాలా ఇస్తా ఉన్నారు. మళ్ళీ దాదాపు ఒక 15 సంవత్సరాల తర్వాత ఆంధ్ర భూమిలో రిజైన్ చేసి కందనాథ్ చెన్నారెడ్డి గారు పల్లకి, శ్రవంతి అని మ్యాగజైన్స్ పెట్టినప్పుడు నేను ఆనరీ ఎడిటర్ దాన్ని బూస్టప్ చేయడం కోసం రాయమంటే అప్పుడు అష్టావక్ర రాశారు. దాని స్పూఫ్ కూడా మీరే రాశారని వేపమండలిలో నా వైఫ్ పేరు మీద నేను రాసింది, అదే ప్రభులో పడింది. అది స్పూఫ్ ఆన్ తులసిదళం, అది కూడా మీరు అంటారో లేదో నాకు తెలియదు, కానీ అదే అది కూడా మీరే రాశారు అని చెప్పారు. కానీ కొంతమంది ఏమో కాదు అని పేరుతో లేదన్నారు. అనుగీత అని పేరు మీద పెట్టుంటాను, అనుగీత రెడ్డి అని పెట్టుంటాను. అంటే మీరు తులసిదళంకి వచ్చిన బ్యాక్లాష్ అనాల, విమర్శకులు చేసిన వాటిని మీరు ఎప్పుడైనా పట్టించుకున్నారా? ఆ రోజుల్లో అసలు టైం ఉండేది కాదండి పట్టించుకోవటానికి. ఒకవైపు బ్యాంకు, ఇంకోవైపు రాయటం కదా. వారం తిరిగేసరికి ఇచ్చేసేయాలి 16 పేజీలు ఇన్ రైటింగ్. రోజుకి 2 పేజీలు రాస్తే 7 రోజులు 8 రోజులు పట్టేది. పొద్దున బ్యాంక్కి వెళ్ళటం, మళ్ళీ రావటం, కూర్చొని రాయటం. అప్పుడు ఇక్కడ సోషల్ మీడియా అవి లేవు కదా. విమర్శకులు ఎలా నా వరకు వచ్చేది కావు విమర్శలు, కాబట్టి అది సేఫ్ అయిపోయాం. నిజానికి ఇప్పుడు హారర్ సినిమాలు విపరీతంగా చూస్తారు ఆ విమర్శకులు కూడా ఓటీటీల్లో. కానీ అప్పుడు దాన్ని అది మూఢ నమ్మకాలని అది పెంచి పోషించే నవలగా దాని మీద విమర్శ వచ్చింది ప్రధానంగా. నాకు ఫస్ట్ మా గురువు గారు బాణామతి రాశారు కదా, విశ్వనాథ్ సత్యనారాయణ గారు, ఆయన్ని కూడా విమర్శించారంట ఆ రోజుల్లో. 60లోనే రాశారు ఆయన. అది మామూలేనండి. చందమామ కథల్లో ఎన్నో దెయ్యాల కథలు ఉన్నాయి కదా, అదే అంతే కదా. చందమామ కథ అంతే తొలుద్దడం. మీరు మీ గురువు గారు అన్నారు కాబట్టి నాకు ఒక క్లూ దొరికింది అక్కడ, విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి. గురువు గారు అంటే ఆయన నేను చూడలేదు ఎప్పుడు. అది సరే, అంటే ఆయన చదివారు. ఎందుకు అనిపించిందంటే నాకు ప్రేమ నవలలో ఒక సన్నివేశంలో హేమంత ఋతువును వర్ణిస్తారు. హేమంత ఋతువు వర్ణన, కథానాయిక మనస్థితి వర్ణన, అదే సమయంలో అష్టవిధ నాయికల వర్ణన ఉంటుంది. సరిగ్గా ఏకవీరలో వర్ష ఋతువు వర్ణన, ఏకవీర వర్ణన, అష్టవిధ నాయికల వర్ణన. అది అంటే మీరు చదివారు లేదో కానీ నాకు ప్రేమ నవల చదువుతుంటే ఏకవీర నవలలో లాగా అదే రకంగా ఉంది. దాదాపు ఋతువు మారిందంతే తప్ప అంతకంటే ఇంకేం లేదు. అంటే వర్ణన వేరుగా ఉంది అనుకో, వర్ణన వేరుగా ఉంది. అది అనుకున్నాను నేను, విశ్వనాథ గారిని బాగా చదివారేమో అనుకున్నాను. లేదు, ఆయన ఆ పుస్తకం చదవలేదు, ఏకవీర చదవలేదు, సినిమా చూసాను తప్ప చదవలేదు. బట్ ఋతువర్ణనకి చాలామంది మన కృష్ణదేవరాయలు, అలసాని పెద్దన లేదనుకుంటా, నన్నయ్య, అందరిలోనూ వాల్మీకి, కాళిదాసు, వాల్మీకి, అందరూ అవి కొంచెం నాకు చదువు ఎక్కువ రాదండి. యాక్చువల్గా తెలుగు తెలియదు నాకు ఎక్కువ. బీకామ్ సెకండ్ లాంగ్వేజ్ నాది హిందీ. బీకామ్ అయిపోయిన తర్వాత కథలు రాయటం మొదలుపెట్టిన తర్వాత ఇవన్నీ చదివాను. పోతే మా తాతగారు వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను కదా జీన్స్లో ఉంటుందేమో అని, అందువల్ల వచ్చింది తప్ప మీరు గట్టిగా తెలుగులో దేవుడు కరెక్టా అంటే చెప్పలేను ఎప్పుడు కూడా. వ్యాకరణం చెప్పలేరు, తెలియదండి, ఏదో అంటారు కర్లేదు కూడా. మీరు వాడే భాష చూస్తే కనుక మీకు తెలుగు రాదు అంటే ఎవరు నమ్మరు అనుకోండి, అది వేరే విషయం. నేర్చుకున్నది అంత నేర్చుకున్నది. ఇప్పుడు కూడా నేను రాస్తున్న వ్రాత ప్రతి అదే టైప్, ఇప్పుడైతే టైపింగ్. మా తెలుగు తెలిసిన సెక్రటరీ ఉంది నాకు, కనీసం ఒక పేజీకి 3-4 తప్పులు దిద్దుతూ ఉంటుంది ఇప్పటికి కూడా. అవునా? మీరు కథల ప్రస్తావన చేశారు కాబట్టి మీరు మొదట్లో కథలు కూడా రాశారు. అవునండి, మంచి కథలు రాశారు. మంచి అనేది రిలేటివ్, చదరంగంలో చచ్చేది. మంచి అనేది రిలేటివ్ టర్మ్ అండి. ఫస్ట్ లెట్ మీ క్లారిఫై ఇట్. మంచి అంటే మీకు నచ్చింది.
నాకు నచ్చింది, పోనీ అనుకోండి, అలాగే అనుకోండి. కథల్లో మంచి కథలు చెడ్డ కథలు అని ఉండవండి. నచ్చిన కథలు మీకు చెప్పే అంత గొప్పవాడిని కాదు, నచ్చిన కథలు నచ్చని కథలు అంతే. మనకి నచ్చితే అది రంగనాయకమ్మ గారికి రామాయణం నచ్చలేదు, సో ఏది మంచి ఏది చెడు అని ఏం చెప్తామండి. సమాజ హితం అంటారు. ఒక పాలేరు పెళ్ళాన్ని ఒక కామందు రేప్ చేస్తుంటే పాలేరు వాడిని చంపేసేసి వెళ్ళిపోతే అది మంచి కథ అంటారు. నాకు నచ్చవు అట్లాంటివి. ఓకే, అవును, అది కరెక్టే. కానీ మీకు అసలు బాగున్నాయి, పోనీ బాగున్న కథలు, బాగున్న కథలు అనుకోండి. ఎందుకు కథలు రాయడం మానేశారు? చెప్పాను కదండి, ఫస్ట్ బర్డ్లో ఆమె చార్టెడ్ అకౌంటెంట్, బేసికల్లీ ఆమె కమర్షియల్ రైటర్. ఏంటి లాభం రాయటం వల్ల అనేది ఆలోచిస్తానండి. ఆ రోజుల్లో ఐ వాజ్ వెరీ పూర్. మా అబ్బాయిని చదివించాలన్నా, చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా, నవల్స్ రాస్తే సినిమాల్లోకి వెళ్తాయి, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ కొంచెం రాయల్టీస్ వస్తాయి. కథల పుస్తకాలకి ఆ రోజుల్లో రాయల్టీస్ లేవు. నవల రైటర్కి ఉన్నంత పేరు కథల రచయితకి ఎవరో కొంతమందిని వదిలేస్తే రావిశాస్త్రి తప్ప ఇవన్నీ ఆలోచించి నవల్స్ రాయటం మొదలుపెట్టాను. నిజానికి నవల రాయటం కన్నా కథ రాయటమే కష్టం. అన్నిటికన్నా కష్టం నాటకం, తర్వాత కథానిక, తర్వాత కథ, తర్వాత నవల. అన్నిటికన్నా ఈజీ సినిమాకి స్టోరీ రాయటం నా ఉద్దేశం. మీ సినిమాల దగ్గరికి తర్వాత వద్దాం, దానికంటే ముందు కథల దగ్గరికి వద్దాం. ఇక్కడ మీరు ఒక దశలో మీరు రాసుకున్నారు, అదే అడుగుతున్నాను. చెప్పండి. అయాన్ రండ్ అది ప్రభావం మీ మీద చాలా ఆ రోజుల్లో ఉండేదండి. అయాన్ రండ్, అట్లాస్ ష్రగ్డ్, ముఖ్యంగా అంతకుముందు ఎప్పుడో రాసిన ఫౌంటైన్ హెడ్ కాదు కానీ అది ఒకటే చదివాను నేను. ఆవిడది వి ద ఫిలాసఫర్, వి ద లివింగ్, వి ద లివింగ్, వి ద లివింగ్ రెండే చదివాను. ఆ తర్వాత రాసిన అట్లాస్ ష్రగ్డే ఎక్కువ అందరి మీద, సమాజం మీద ప్రభావం చూపించింది. జనాలతో తిట్లు తిన్నది కూడా ఆవిడ దానికి, అట్లాస్ ష్రగ్డ్కే. ఏమో మరి నాకు ఆ రోజుల్లో బాగా అతను, ఆ అమ్మాయి ఒకటి ఓషో, ఆ రోజుల్లో బాగా ప్రభావితం. తర్వాత బయటకు వచ్చేసాను, దాన్ని చలం వీటి నుంచి బయటకు వచ్చేసాను తర్వాత. అంటే మా సొంత ఫిలాసఫీ వచ్చేసిన తర్వాత. అంటే కరెక్ట్, మీరు అన్ని కలిపిన ఫిలాసఫీ మీకు అనైతికము అంతర్ముఖం దగ్గరకు వచ్చేసరికి కనిపిస్తుంది. అయితే అంతకుముందు చెప్తున్నాను, అట్లాస్ ష్రగ్డ్ అంటే అయాన్ రాండ్ ప్రభావం మాత్రం మొదట్లో కనిపిస్తుంది, మీ నవలల మీద కూడా కనిపిస్తుంది. నవలలో నేను ఈ మధ్య ఒక 25 years నుంచి ఇంగ్లీష్ పుస్తకాలు చదవడం మానేశాను. ఆ వీక్నెస్ ఏంటంటే ఏ పుస్తకం చదివితే అది ఇన్ఫ్లుయెన్స్ అయిపోయేవాడిని. ఆ రిచ్ డాడ్ పూర్ డాడ్ చదివితే అదొకటి, ఆల్కెమిస్ట్ చదివితే అది ఇలాగ ఇంకా లాభం లేదని అని చెప్పి అది మానేసి కొత్తగా చదువు. లాస్ట్ 25 years నుంచి ఏముండవు అసలు ఇన్ఫ్లుయెన్స్. ఎందుకంటే ఏం లేదు, ఆవిడ ఫిలాసఫీ చాలా ఆసక్తికరంగా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. కానీ పూర్తిగా వ్యక్తివాదం కదా, మీరు అంత వ్యక్తివాదం రాయలేదు మీ నవలల్లో. అందుకు నేను ఆశ్చర్యపోయాను. ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను అన్నారు మీరు, కానీ ఇతరులకు సహాయం చేయడం కానీ, సమాజాన్ని గురించి ఆలోచించడం కానీ అవి మీ నవల్లో ఉన్నాయి. ఎక్కడ మీది ఎందుకు విమర్శకుల దృష్టికి మీరు రాలేదు అంటే నేను అనుకోవడం, నా లాజిక్ చెప్తున్నాను అంతే. అనుకుంటే మీరు అన్నింటినీ థ్రిల్లర్లుగా మార్చారు. మీరు చెప్పిన విషయాలు సీరియస్వి. థ్రిల్లర్ అన్ని థ్రిల్లర్సే అంటారా? నాకు దాదాపుగా ప్రేమ ఒకటి, ప్రణయం తప్పనిసరిగా ఉంటుంది, థ్రిల్ ఉంటుంది మీ కథల్లో. అంటే ఏం జరుగుతుందనే ఉత్సుకత, చివరికి మలుపులు తిప్పడం. నవలల్లో కూడా మలుపులు తిప్పిన వాళ్ళు మీరే అంటారు. మీరు ఆ సస్పెన్స్ బ్రహ్మాండంగా పోషిస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు చెప్పేంత పెద్దవాడిని కాదు కానీ సస్పెన్స్ వేరు, థ్రిల్లర్ వేరండి. నేను థ్రిల్లర్ అని ఎందుకంటున్నానంటే చదువుతున్న వాళ్ళకి కలిగే దీన్ని బట్టి థ్రిల్లర్ అంటాను దాన్ని. నిశ్శబ్దం నీకు నాకు మధ్య ఇట్స్ నాట్ ఏ థ్రిల్లర్ కాదు, అది కాదు, అది అదే ముందు రాసింది కదా, తర్వాత రాసిన వాటి సంగతి చెప్తున్నాను. అంటే దీనికి ఏమవుతుంది అనే కుతూహలం ఎక్కువ అవుతుంది. మధ్యలో చెప్పిన విషయం కాదండి, నాకు తెలుసు. అంతర్ముఖం టోటలీ డిఫరెంట్ కేటగిరీ అని, అందుకే దాదాపు అన్నాను, అన్నీ కాదండి. అందుకని మీరు మంచి విషయాలు చెప్పిన చోట కూడా అది థ్రిల్లర్ల కిందకి కొంచెం మార్చారేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు అభిలాష ఉంది ఉదాహరణ, హోటల్లో బిర్యానీ వండేటప్పుడు మసాలా వేయనంటే ఎట్లాగండి. అదే మసాలా వల్ల విషయం వేరే రకంగా, ముఖ్యంగా నేను అన్నట్టుగా సీరియస్, సోకాల్డ్ సీరియస్ విమర్శకులకు అనిపిస్తుంది కదా. అభిలాష తీసుకోండి, అభిలాషలో మీరు తీసుకున్న సబ్జెక్ట్ చాలా మంచిది, ఉరి శిక్ష రద్దు, చాలా మంచి ఇష్యూ అది. నిజానికి సోషల్గా అందరూ మేధావులందరూ మాట్లాడే అంశం అది. అందులో హీరోయిన్ చాలా తెలివైంది, హీరో అమాయకుడు, ఇవన్నీ మసాలాలు మీరు చెప్పినట్టు. అవన్నీ లేకపోతే హీరోయిన్లు అందరూ తెలివైన వాళ్ళే, తెలివి కానీ హీరోయిన్లు ఎక్కడ 13, 14, 15 చాలా చాలా తక్కువ అండి, చాలా తక్కువ. అదే అన్నీ కాదు, ప్రధానమైన నవలలో హీరోయిన్లు అందరూ హీరోయిన్లు తెలివైన హీరోయిన్లు. ఇది చెప్పాలంటే ఇంకో రకంగా చెప్పాలండి, కొంచెం అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మీరు అడుగుతారో లేదో తెలియదు కానీ, తెలుగు సాహిత్య పరిణామ క్రమం మీరు విభేదిస్తే మీరు కూడా చెప్పొచ్చు నాకు ఇది తప్పు నువ్వు ఆలోచన అని చెప్పి.
స్వతంత్రం వచ్చిన కొత్తలో మన చివరికి మిగిలేది, అసమర్థుడి జీవయాత్ర, మన బాటసారి శరత్ బాబు బాటసారి, అదే కొంచెం ఐడెంటిటీ క్రైసిస్తో బాధపడే హీరోలు అంటారా ఏమంటారో మీరు, అలాంటి వాళ్ళు, ఒక మంచి అమ్మాయి, సేద తీర్చే అమ్మాయి, భార్య కాదండి, ఇలాంటి నవల్స్ బాగా వచ్చినాయి కదా. స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక 25 yearsకి లేడీస్ చదువుకోవడం మొదలుపెట్టారు. లంగా ఓణీల నుంచి పంజాబీ డ్రెస్ వేసుకునే టైం అందాం. ఆ టైంలో సాహిత్యంలో కూడా మార్పులు వచ్చినాయి కొన్ని. పొగరుబోతుతనం, దాన్నే ఆత్మస్థైర్యం అంటారా ఏదో, విశ్వాసం, అలాంటి హీరోయిన్స్ వచ్చారండి, బాగా హిట్ అయినాయి అవి. నేను పాపులర్ నవల్సే చెప్తున్నాను. ఆ తర్వాత హీరోయిన్కి ఇండివిజువాలిటీ ఉండి తెలివైందిగా ఉంటే అని చెప్పి వెన్నెల ఆడపల్లి టైం నుంచి కొంచెం నేను నా పంధాలో రాసుకుంటూ వచ్చాను. ఈ 3 పరిణామ క్రమాలు. మీరేమైనా దీనికి యాడ్ చేస్తే చేయండి, ఇంకేమైనా తేడాలు ఉంటే. ఇది ఒక వింగ్ మాత్రమే, నేను చెప్పేది ఆ స్త్రీవాద సాహిత్యం అది నేను మాట్లాడట్లేదు. ఈ టైప్లో పాపులర్ రచనలు స్త్రీలో ఐడెంటిటీ క్రైసిస్ పోగొట్టడానికి పొగరమోత్తనం కాదు, తెలివితేటలు కావాలి అని నమ్మేవాడిని. ఇప్పటికి కూడా అదే నమ్ముతానండి. ఇండివిజువాలిటీ ఉండాలి. హీరోకి ఏముందని కాదు, నీకేముందని ఆలోచించు అని చేయటం వల్లే ఈ టైప్ ఆఫ్ నవల్స్ హిట్ అయినాయి నా ఉద్దేశం. అవును, అది నిజం. మీరు ఆనంద బ్రహ్మలో ఎందులో కానీ మీ కథానాయకులందరూ కూడా. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే, మీరు చాలా నవలల్లో ప్రేమ గురించి మీరు రాసినంత ఎక్కువగా ప్రేమ నవలలు రాసిన స్త్రీలు కూడా రాయలేదు. మీరు రాసినంత విపులంగాను అనేక కోణాల నుంచి ప్రేమను మీరు రాసినట్టు ఎవరు రాయలేదు. అది అన్ని కోణాలు ఉన్నాయి అందులో. అయితే మీరు పురుషుడికి స్త్రీ ఓదార్పునివ్వాలి అనే ఒక పాయింట్ చాలా ప్రముఖంగా కనిపిస్తుంది. పురుషుడికి స్త్రీ నుంచి ఓదార్పు లభించాలి. ఎందుకంటే మీరు చెప్తుంటే ఇప్పుడు నాకు ఇంతవరకు రాలేదు కానీ అంతే కదా, ఆనంద బ్రహ్మ అంతే. ఆనంద బ్రహ్మ ఖచ్చితంగా అదే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ నవల, అదే అది మీ దానిలో. అదే పర్ణశాలలో ఇంకొక నవల చెప్పండి. మీరు ఆ మాట డైరెక్ట్గా అనరండి. మీ పాత్రల్లో మాటల ద్వారా వాటి ద్వారా స్త్రీ నుంచి పురుషుడు అన్నిటికంటే ఎక్కువ ఆశించేది ఈ భక్తిలో క్రమశిక్షణ ఇదో కాదు, ఓదార్పు అన్నది. అనునయం, ఓదార్పు అనేవి స్త్రీ లక్షణాలుగా మీరు చాలా చోట్ల ఎస్టాబ్లిష్ చేస్తారు. మీరు మళ్ళీ చదువుకోండి మీ నవలని. అయితే మీరు చెప్తుంటే ఆలోచిస్తున్న కరెక్ట్ అనిపిస్తుంది. మరి స్త్రీకి కూడా అది కావాలి కదా, ఓదార్ప పురుషుడి నుంచి అనేది మీరు అనైతికంలో కొంత అనైతికం కాదు. ఇంకో పుస్తకం కూడా ఉందండి, గుర్తు రావట్లేదు. బట్ స్త్రీకి ఓదార్పు అవసరం లేని గొప్ప వ్యక్తిత్వం ఉన్న అని నా ఉద్దేశం. కాబట్టి అలా రాసి ఉంటాను. అంటే మీరు అలా తప్పించుకుంటే నేనేం తప్పించుకోవడం కాదు, నా దాంట్లో ఎక్కడన్నా చూడండి. మీరు మరణ మృదంగంలో కూడా హీరోయిన్ ఎన్ని కష్టాల్లో ఉన్నా హీరో దగ్గరికి వెళ్ళి బతిమాలి. హీరోయిన్లకు హ్యాట్స్ ఆఫ్ అండి. నేను అసలు వాళ్ళని నేనేమి లోపల వెతకలేని వాళ్ళల్లో. ఓదార్పు అవసరం లేని క్యారెక్టరైజేషన్ నిజానికి అంత స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్స్ నిజంగా జీవితంలో మీకు తటస్థపడ్డారా అని కూడా నేను అడుగుదాం అనుకున్నాను. ఎందుకంటే అంత స్ట్రాంగ్గా ఉమెన్ క్యారెక్టర్స్ అన్ని చోట్ల ఉండరు. అవి మీకు ఆదర్శమైన పాత్రలైనా లేకపోతే మీరు చూసిన వాస్తవిక పాత్రలు? అవి అంత వాస్తవిక పాత్ర. నాకు అసలు ఎక్కువ పబ్లిక్ రిలేషన్ ఎక్కువ లేదండి, అసలు మొదటి నుంచి లేదు. అంటే మీ మిత్రవర్గంలో బంధువర్గంలో ఉన్న వాళ్ళు ఎవరు మోడల్స్ కారు మీకు మీ రచనలకి? ఐ వాజ్ ఎలూఫ్ ఫ్రమ్ బిగినింగ్. నాకు మిత్రులు లేకపోతే బంధువర్గాలు ఇవి తెలియదు. మొన్న క్రికెట్ మ్యాచ్లో నా మనవడు ఆడుతున్నాడు సింగపూర్ కంట్రీకి. లైవ్ టెలికాస్ట్ చూస్తుంటే నా మనవడు ఎవడో సరిగా గుర్తుపట్టలేకపోయాను. ప్రామిస్, అంత డిటాచ్మెంట్ ఉంటుంది బంధువర్గాలు. డిటాచ్మెంట్ దగ్గరికి మళ్ళీ వద్దాం తర్వాత. మీరు ఎలాగో అంటే మీరు అవన్నీ ఎలాగో చెప్తూనే ఉన్నారు. అయితే మీరు నవలల ద్వారా చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు కదా? అందరూ చేస్తారండి, ఎక్కువ మంది చేస్తారు, తక్కువ మంది చేస్తారు. ఎందుకంటే మీ పాఠకుల ప్రతిస్పందనను బట్టి చెప్తున్నాను నేను. అంటే వాళ్ళ ప్రతిస్పందనలన్నీ మాకు తెలుస్తాయి కాబట్టి, అంటే ఒక అధ్యాపకురాలిగా నాకు నా విద్యార్థులు చెప్తారు కాబట్టి, అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన శక్తి మీ నవలలకే ఉన్నప్పుడు మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్ వైపు వెళ్ళాల్సిన అవసరం ఎందుకు అనిపించింది మీకు అసలు? నేను ముందే చెప్పాను, బీయింగ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్ ఐ మోస్ట్ కమర్షియల్ అండి. ఏది బెటరు, ఏది ఎక్కువ మంది చదువుతారు, దేంట్లో ఎక్కువ డబ్బులు వస్తాయి, 3 పాయింట్స్ అండి. నవల్స్ చదివే రోజుల్లో టీవీలు కానీ ఓటీటీలు కానీ లేవండి. 100 రూపాయలు పెట్టి పుస్తకం కొంటే ఆ లేడీ కొనేవాళ్ళు ఎక్కువ లేడీసే కాబట్టి వాళ్ళు చదువుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వంట చేసుకుంటూ కూడా పక్క రూమ్లో టీవీ వింటూ చేస్తున్నారు కదా.
ఆ టైంలో పల్ప్ ఫిక్షన్ అంటారు, మా నవల్స్ని పల్ప్ ఫిక్షన్ అంటారు. పల్ప్ ఫిక్షన్కి 100 రూపాయలు పెట్టి కొంటాం కన్నా 100 రూపాయలు కేబుల్ ఆపరేటర్కి ఇస్తే నెలంతా చూడొచ్చు అనే సైకాలజీ బాగా పెరిగిపోయి, వాస్తవం పెరిగిపోయింది. ఇంకా అప్పుడు పుస్తకాలు చదవరండి, నవల్స్ పల్ప్ ఫిక్షన్ చదవరు. కాబట్టి యూత్కి అప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆవశ్యకత ఎక్కువ ఉండేది. సో ఐ షిఫ్టెడ్ టు దట్. మీ నవలలు చదివినా వస్తుందంటాను. ఎందుకంటే సాహిత్యం, మేము అది కూడా మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా, సాహిత్యం సమాజాన్ని మారుస్తుంది అని మీరు నమ్ముతారా? మీరు నమ్ముతారని నాకు అనిపించింది. మీ నవలలు చదివితే అనిపించింది నాకు. సాహిత్యం మనుషుల్ని మారుస్తుంది, సమాజాన్ని అంటే మనుషులు మారుస్తుంది, నమ్ముతాను. కొంతమందినైనా 1000 మంది చదివితే ఒకళ్ళు కదా. అది అంటే మరి అదే ఆ శక్తి మీ సాహిత్యానికి ఉంది. బట్ నవల్స్ రాయటానికి ఇప్పుడు ఉబ్బసం రోగికి చేప మందు ఉంది, మెడిసిన్ ఉంది కదా. చేప మందుకి వెళ్ళి ఎందుకు కొన్ని కోట్ల మంది వెళ్ళరు, అందరూ మెడికల్ షాపులకి ఎందుకు వెళ్తున్నారంటే ఒక బిలీఫ్ ఉంది కాబట్టి. అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్లో నేను మారాలి, నా వీక్నెస్లు ఇవి, నా బలహీనతలు ఇవి అనుకునేవాడు పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకం కొంటాడు. కానీ తప్పు చేద్దాం 2 పుస్తకంలో కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంది అని కొండవు. ఎందుకంటే వాడికి బోల్డ్ పల్ప్ ఉంటుంది దాని చుట్టూ, వాడికి స్ట్రైట్ పాయింట్ కావాలి. అందుకని విజయానికి 5 మెట్లు ఈ టైప్ ఆఫ్ పుస్తకాలు డైరెక్ట్గా సేల్స్ పోతాయి. అది పాఠకుల పల్సెస్ అలా. మీరు అటువైపు తిరగాలనేది మీ ఆలోచనైనా లేకపోతే ఎవరిదైనా సలహానా? ఎంఎస్కో విజయ్ కుమార్ అని తెలిసి ఉంటుంది మీకు. చిన్న పుస్తకం విజయం వైపు పయనం అని ఒక 100 పేజెస్ బుక్ రాసామండి, చిన్న బుక్. అది బాగా పోతుంది వీరేంద్ర, చూడు అలా ఆ టైప్ ట్రై చేయన్నాడు. అప్పుడు ఒకళ్ళే ఉండేవాళ్ళు తెలుగు సాహిత్యంలో పర్సనాలిటీ డెవలప్మెంట్ రాసేవాళ్ళు, రేపు నరసింహారావు గారు ఉండేవారు. ఇది రాశాను విజయానికి 5 మెట్లు. చాలా కష్టపడాను, చాలా కష్టపడి, చాలా టైం కన్జ్యూమింగ్. 450 పేజీలు ఎంత. అది అంత హిట్ అవుతుంది అనుకోలేదు నువ్వు. అదే 55వ ముద్రనో ఏదో చూసాను. ఈజీగా పాయింట్. అందుకని ఇంకా ఆ బాట పట్టారు. మళ్ళీ ఇప్పుడు రాశానండి ఒక నవల, బట్ ఫక్త్ కమర్షియల్ నవల, స్వాతిలో వస్తుంది ఫ్యూచర్లో. మీరు అందులో సమస్య అన్నది మన మనసులోనే ఉంటుంది అనేది విజయానికి 5 మెట్లలో ఒక స్టేట్మెంట్. లేదు, అది ఎందుకంటున్నానంటే అది నిజం చెప్పాలంటే అది చాలా ఫిలసాఫికల్ సెంటెన్స్ అండి. ఎడ్యుకేషన్ కూడా అదే అన్నాడు. ఎందుకంటే సమస్య ఇప్పుడు క్యాన్సర్ వచ్చిందంటే మనసులో ఏముంటుంది, బాధ ఉంటుంది కదా శరీరకంగా. సమస్య అంటే మన జీవితాన్ని ఎట్లాగ తీసుకుంటాం అనే సమస్య. అప్రోచ్ మన అప్రోచ్ లేదా మన యాటిట్యూడ్ అది మనలోనే ఉంటుంది కదా, ముందు మనలో ఉంటుంది కదా. అది నిజానికి జేకే కూడా చెప్పాడు అది. తర్వాత ఈయన వాల్టర్ అలెన్ అది యాజ్ అ మ్యాన్ థింక్ ఎత్ అనే పుస్తకం రాశాడు. అది కానీ చూసారా మీరు? చాలా పోలికలు కనిపించారు. ఇది చాలా పాద్య 1920లో వచ్చిన బుక్ ఇది. అది మీ దృష్టికి రాలేదు? ఇంగ్లీష్లో అసలు పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ ఒకటి కూడా చదవలేదండి నేను, ఒకటి చదవలేదు. ఎందుకంటే చదివితే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది. మీ మీద అపప్రద ఉంది అందుకని చెప్తున్నా. అన్ని పర్సనల్ డెవలప్మెంట్ పుస్తకాలన్నీ. అవును, వాల్మీకి కూడా రామాయణం కాపీ కొట్టి రాశాడని అన్నాడు మొన్న ఎవడో ఫేస్బుక్లో. పట్టించుకోరు. ఇప్పుడు విమర్శలు 2 రకాలండి. మనం ఇంటికి స్లాబ్ వేస్తాం కదా, స్లాబ్ వేసిన రోజే వర్షం పడింది అనుకోండి బాధపడతాం. బాగా ఎండ కాసింది అనుకోండి, నెక్స్ట్ నుంచి మనమే నీళ్లు పోస్తాం స్లాబ్ మీద. అవును కదా. అవును. ఈ విమర్శలు కూడా అట్లాంటివి. నీవు వేసేది టైంకి మంచి నీళ్ళ లేకపోతే అనవసరమైన నీళ్ళ అని చేసేస్తాం. అంటే మీ విమర్శకుడు కాదు, మీ అభిమాని విమర్శకుడు 2 ఒకతను అన్నాడు. అతను ఏమన్నారంటే ఈయన చాలా సీరియస్ రైటింగ్ రాసి ఏ రావిశాస్త్రిలాగో కేఎన్వై పతంజలి లాగో పేరు తెచ్చుకోగలిగిన దక్షత ఉండి కూడా కమర్షియల్ రాశారు. అది నిజమా? మీరు అనుకున్నారా నేను సీరియస్ రైటర్ని కావాలి? ఎక్కువ పుస్తకాలు అమ్ముడుపోవటం అదే అంతేనా? ఎక్కువ మందికి అంటే మీరే అన్నారు కదా పల్ప్ ఫిక్షన్ అని. పల్ప్ ఫిక్షన్ దిశగా వెళ్ళారు, సీరియస్ రైటర్ కాగలిగిన దక్షత ఉండి. కాబట్టి మీరు రైటరే కాబట్టి ఒక పాయింట్ చెప్పండి, సీరియస్ రైటింగ్కి పల్ప్ ఫిక్షన్కి తేడా ఏంటి? లేదు, ఆస్కార్ వైల్డ్ అన్నట్టు దే ఆర్ ఓన్లీ గుడ్ బుక్స్ అండ్ బ్యాడ్ బుక్స్. ఏంటంటే తేడా? అది ఏమిటా తేడా మీరు చెప్పాలి. అంటే సీరియస్ రైటింగ్ అంటే ఏమిటి నన్ను అడుగుతున్నారా మీరు? అంటే అది విమర్శకులు తేల్చిన పద్ధతి ప్రకారం అయితే కనుక సాధారణంగా ఒక సమస్యను తీసుకొని ఆ సమస్య, దాని చుట్టూ ఉన్న చరిత్ర, వాతావరణము, వాటన్నిటినీ కల్పించి ఏ రకమైన సస్పెన్సులు లేదా డ్రామా, ఆ మెలో డ్రామా అవన్నీ ఏమీ లేకుండా, మధ్యలో ఇంకేవీ చేర్చకుండా, అంటే మీరు మధ్యలో కొన్ని పెడతారు కదా తెలివైన సంభాషణలు లేకపోతే జిమ్మిక్కులు, ఉత్కంఠ రేకెత్తించే సన్నివేశాలు లేకుండా మొత్తం అప్రోచ్, రచయిత అప్రోచ్ సీరియస్గానే ఉండాలి. అదే సీరియస్ రైటింగ్. అది సీరియస్ రైటింగ్. ఏది కష్టం అండి? కష్టం తప్పకుండా మీదే.
ఖచ్చితంగా. రాఘవేంద్రరావు లాగా సినిమా తీయటం చాలా కష్టం అండి. కొన్ని కోట్ల మందిని థియేటర్కి తీసుకొచ్చేలా చేయాలి. ఆర్ట్ ఫిల్మ్ చాలా ఈజీ అండి. నేను ఇక్కడ కూర్చొని మీకు 5 నిమిషాలు తీసి పెడతాను. ఎందుకంటే ఒకళ్ళు ఇదికి నచ్చితే చూస్తారు, లేకపోతే వాళ్ళు కూడా చూడరు. సో కష్టమైన పని చేయడంలో ఉన్న ఛాలెంజ్ మామూలుగా రాసేస్తే ఏముందండి, చాలా ఈజీగా రాయొచ్చు. ఇప్పుడు యాక్చువల్గా అనైతికం అని 2-3 సార్లు అన్నారు మీరు. చాలా ఈజీగా రాశానండి అది. అందులో ఏం డ్రామా లేదు, సస్పెన్స్ లేదు, మామూలుగా రాశాను చాలా ఈజీగా. దాన్ని విమర్శించారట కొంతమంది. అచ్చమ్మ అని ఏదో క్యారెక్టర్ ఉంది, దాని గురించి కూడా విమర్శన ఇచ్చింది. విమర్శ రావడం సంగతి వదిలేయండి, మీరు విమర్శను ఎప్పుడు పెద్ద పట్టించుకోలేదు. అందుకే, ఎందుకంటే మీరు అసలు విభజన ఒప్పుకుంటారా అని. నేను పల్ప్ ఫిక్షన్ అన్నట్టు హృదయానికి సంబంధించినట్టు మెదడుకి సంబంధించినట్టు 2 రకాలు అనుకుంటే, మెదడుని ఆలోచింపజేసేది మీరు చెప్పిన రచనలు, హృదయాన్ని స్పందింపజేసేవి నేను చెప్పిన రచయితలు అనుకుంటే యాక్సెప్ట్ ఇట్. దెర్ ఇస్ నో కాంట్రవర్సీ ఇన్ దట్. అంటే రెండిటికి పనికొచ్చే రచనలు ఉంటాయి కదా. 2 పనికొచ్చే రచనలు అంటే కొంచెం కష్టం అండి అది. ఎందుకంటే అంత అవసరం. అంటే ఉదాహరణకి మీరు ఇందాక చెప్పిన బుచ్చిబాబు చివరికి మిగిలేది అనుకోండి, అది మామూలు పాపులర్ రైటింగ్ కిందికి వస్తుంది, అందరికి నచ్చింది కాబట్టి. అశేష జనసంఖ్య బుచ్చిబాబు 70 నవల్స్ రాసినప్పుడు ఈ ప్రశ్న అడగండి. కరెక్ట్, అది ఒకటే రాశాడు కాబట్టి. ఆయన ఇంకోటి రాసే జీవించి ఉన్న రాసేవాడు కాదనుకుంటాను. అదే కష్టం అండి అది. మీరు చెప్పింది చాలా వరకు నిజమే, మీరు చెప్పింది అక్కడ. అంటే ఇప్పుడు ఈ విభజననే అసలు ఒప్పుకోవాలా వద్దా తెలుగు సాహిత్యం? 100% ఒప్పుకోవాలండి, 100% ఒప్పుకోవాలి. డ్రామా, మెలో డ్రామా, ఎక్స్ప్రెషనిజము, ఈ థియేటర్ గురించి చెప్పాను కదా, ఇవన్నీ నవల్స్లో కూడా ఉంటుందండి. కొన్ని నవల్స్ ఊరికే ఎక్స్ప్రెషనిస్టిక్ స్టైల్లో రాసే నవల్స్ ఉంటాయి. కొన్ని యాక్చువలిజం అని ఉంటుంది, సత్యజిత్ రే టైప్ యాక్చువలిజము. న్యాచురలిజం అంటే మృణాల్ సేన్ టైపు న్యాచురలిజము. ఇవన్నీ రైటర్స్కి తెలియవండి. మేము ఏదో అంటారు కానీ పాపులర్ రైటరు, డ్రామా రైటరు, ఫిక్షన్ రైటర్ అంటారు కానీ ఇవన్నీ తెలియాలి. యాక్చువల్గా ఏం రాస్తున్నాం, ఏంటి, ఏం విభాగాలు ఉన్నాయి, ఎక్కడ డ్రామా పెట్టాలి, శైలి ముఖ్యంగా. నాకు పోతన ఆరాచుడండి, సులభ శైలిలో అందరికీ అర్థమయ్యేలా రాయాలి. ఎక్కడైతే క్లిష్టం రాయాలో ఆయన కూడా అలాగే రాస్తాడు. చాలా ఈజీగా ఉండాలి. అవసరం వచ్చినప్పుడు ఇవాళ పొద్దునే ఒకటి రాశాను, ఆవకాయకే కారం నేర్పిన అన్నుల మిన్న అలక కన్నుల పైన అలవోకగా ఓ ముద్దు అని రాసి వచ్చాను పొద్దునే. మీరు ప్రాసలు బాగా వేస్తారు. అప్పుడప్పుడు అలాంటివి వేయాలండి. అంటే రైటర్కి కొంచెం సాహిత్యం పట్ల తెలిసిన ఉంది అనే అభిప్రాయం కలగజేయడానికి రాయాలి. అట్లాంటి అంత కమర్షియల్ అండి, ఇందులో ఇంకేం లేదండి, హృదయం నుంచి రావి. అంటే మీది కేవలం మీ హృదయం నుంచే రాసిన వాక్యాలు ఉంటాయా మీ దీనిలో? ఎందుకంటే నిశ్శబ్దం నీకు నాకు మధ్య అలా రాసిందిగా, అక్కడెక్కడ పాండిత్య ప్రకర్ష కనబడదు రైటర్ది. మామూలుగా మీకు ఈ భావగయం తిలక్, కృష్ణశాస్త్రి, పోతన, పెద్దన వీళ్ళందరూ వచ్చేస్తుంటారు మీ రచనల్లో, తెలుస్తుంటుంది. పోతన, తిలక్, అలసాని పెద్దన కూడా కనిపించాడు, అలసాని పెద్దన వీళ్ళందరూ వస్తారు, వీళ్ళందరూ వచ్చేస్తుంటారు. అని మీరు ఈ పరిశోధన అనేది చేయడానికి మరి మీరు ఇంత వేగంగా ఎలా రాశారు? అన్నిటికీ పరిశోధనలు చేస్తున్నప్పుడు ఎక్కడ రాశాను నేను? వారానికి, నెలకి, సంవత్సరానికి 2 పుస్తకాలేగా రాసింది. సంవత్సరానికి 30 సంవత్సరాల నుంచి రాస్తున్నాను. 70 పుస్తకాలు రాశాను. 6 నెలలు పడుతుందండి ఒకటికి. ఒక పుంకానుపుంకలుగా రాయను. ఒక నవలకు 6 నెలలు పడుతుంది. 6 నెలలు. అంటే రోజు ఇంత రాయాలి నియమం పెట్టుకుంటారా? అలా ఏం ఉండదు, మూడ్ పెట్టి ఉంటుంది. అంటే మీరు కేవలం ప్రొఫెషనల్ రైటర్గా మారింది ఎప్పుడు? అంటే ఉద్యోగాలని వదిలేసి? తొలద్దళం ఆయన 86లో ఉద్యోగం మానేశాను. తొలద్దళం రాసిన 4 ఇయర్స్కి. అప్పుడే ప్రొఫెషనల్ రైటర్గా సక్సెస్ అయిన వాళ్ళు 2-3 వెళ్ళి 76లో 68, 72, 72 నుంచి 5 ఇయర్స్, 77, 86 ఆంధ్ర బ్యాంకులో ఉద్యోగం మానేశాను. అప్పటి నుంచి పూర్తి దీని మీదే ఆధారపడి? దీని మీదే కదా, ఆమె ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్. అది ఇప్పటికీ చేస్తున్నారు? చేస్తున్నాం. వాళ్ళు మా ఫర్మ్ ఏదో ఉంది, వాళ్ళు స్లీపింగ్ పార్ట్నర్గా ఉంటాం. ఏదో మీరు అంతర్ముఖం రాసినప్పుడు మాత్రం, అంతర్ముఖం, అనైతికం రెండింటికి మీ ముందు మాటలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అంతర్ముఖం రాసినప్పుడు మీరు అనైతికానికి ఏం రాసినా గుర్తులేదు నాకు. నేను కల్పనను వదిలేసి వాస్తవికంలోకి దిగదలుచుకున్నానని రాశారు. దిగదలుచుకున్నానా, దిగాను ఈ పుస్తకంలో, దిగుతున్నాననే, ఈ పుస్తకం ద్వారా నేను దిగుతున్నానని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాల విషయంలో కొంచెం ఇంకా వాస్తవికంగా ఆలోచిస్తున్నాను ఇదివరకటి కంటే, కల్పనకి తగ్గించానని మీరే వెళ్ళిపోయింటేనే అదే మాట మీద ఆగి ఉండడం లేదు, పర్వాలేదు, అనైతికంలో మెయింటైన్ చేశారు. అది తర్వాత రాసిన పుస్తకాలు తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఉంటాను. అంటే ఒక వంకర అంటారు కదండి. అంటే ఆ పుస్తకానికి ముందు మాట బాగుంది కాబట్టి రాశారా?
గుర్తులేదు నాకు నిజంగా అనైతికానికి రాశారు. అంతర్ముఖానికి మాత్రం మీరు రాసింది అదే చాలా రియల్ ఇన్సిడెంటే కదా. అదే అందరికీ చాలా అంటే కదిలించిన సంఘటన అది. అది మీరు అంతర్ముఖంలో కానీ మీరు ఏ నవల్లో అయినా తీసుకోండి, మీ పద్ధతి చెప్తున్నాను, ఆర్గ్యుమెంట్ ఉంటుంది, ఎప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది, అసలు నడుస్తూ ఉంటుంది ఆర్గ్యుమెంట్. అది మీ సన్నివేశాల ద్వారా నడుస్తుంది. ఆర్గ్యుమెంట్ అంటే కేవలం ఇద్దరు మనుషులు వాదించుకోవడం అనే రూపంలో మాత్రమే కాదు, ఏది నిజం అన్నది అంటే అన్ని రిలేటివే అనేది మీ చివరికి తేల్చేశారు. ఏదైనా సాపేక్షమే. 2 క్యారెక్టర్స్లో కానీ చేసినప్పుడు రైటర్ ఒకటి ఉంటాడు, మీకు చెప్పదేమంటే మీరు రైటరే కదా. మనం ఏదైతే నో అంటామో, ఏదైతే వ్యతిరేకిస్తామో అది ఇంకో క్యారెక్టర్ ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటుంది. సాధారణంగా రైటర్ నేను చెప్పదలుచుకున్నది గెలుస్తూ ఉంటుంది, ఆ పాత్ర గెలుస్తూ ఉంటుంది. మీరు అందరూ చేసేది అదే కదా, చేతులందరూ చేసే పని అది, చేసే మంచిదే కదా, అదే కదా కావాల్సింది. మీది ఇంకొక టెక్నిక్ ఉంది కదా, ఆ క్షణంలో అమ్మాయి ఆ ఫోన్ తీసుకోవడం వల్ల తర్వాత ఎంత అనర్థం జరుగుతుందో తెలియదు, ఇలాంటి వాక్యాలు. దీన్ని నేను థ్రిల్లర్ అన్నది. చాలా ఉన్నాయి ఇక్కడ మీ థ్రిల్లర్ లక్షణాలు ఏమిటి అంటే ఇలాంటి వాక్యాలు. అంటే ఏదో జరగబోతోంది అనేది అప్పుడు ఈయనకు స్ఫురిస్తుంది, ఇంకా ఉత్కంఠ పెరిగిపోతుంది. అది చాలా మంచి టెక్నిక్. దానికి ఆద్యుడు జేమ్స్ హార్డ్లీ చేసాడు. ఓ, నాకు చాలా ఇష్టమైన ఎప్పుడు 25 years 30 and 40 years చదివేవాళ్ళం. అవును. చందమామ కథల్లో కూడా సశేషం ఉన్నప్పుడు అలాగే ఉండేది. అవును, అవును. సింహం పైకి లేచింది, సశేషం. అంటే అప్పటికి ఈ టీవీలు ఈ ఎపిసోడ్లు లేనప్పుడే మీరు ఇలా రాశారు, అది నేను అంటాం. అదే చందమామ కథలు, పేతాళ కథలు, చందమామ కథలు, కంచుకోట, రాజపుత్ర రహస్యం నవల్స్ వచ్చాయి. అవును, అవన్నీ ఇన్స్పిరేషన్. దానివల్ల థ్రిల్లర్ అయ్యాయి మీ పుస్తకాలు. అంటే ఆర్గ్యుమెంట్. ఇంకొకటి మీ దానిలో ఉండేది లాజిక్. లాజిక్ అనేది చాలా ఇష్టం నాకు. అది తెలుస్తుంటుంది నాకు చాలాసార్లు. అంటే ఏ సన్నివేశానైనా పరిస్థితినైనా స్టెప్ బై స్టెప్ ఒకటి చేస్తూ నెక్స్ట్ ఏం అవుతుంది అనేది కార్యకారణ సంబంధాన్ని చూపించడానికి ప్రయత్నిస్తుంటారు మీరు ప్రేమ ఒక కళ అనే పుస్తకం కూడా రాశారు. అది ఎందుకు రాశారో నాకు అర్థం కాలేదు, ఎందుకంటే మీ నవలన్నింటిలోనూ ప్రేమే ఉంది. ఎన్ని నిర్వచనాలు దొరుకుతాయో మీ నవలలో ప్రేమకు సంబంధించిన నిర్వచనాలు ఒకటి తీసి పెడితే ఈ పుస్తకం అన్నింటినీ తీసి ఒక పుస్తకంగా రాశాను. అలాగే అనిపించలేదు. అందుకని ఎందుకు ప్రేమ ఒక కళ అనేది నేను మనస్ఫూర్తిగా నమ్మే విషయం అండి. ప్రేమించడం ఈజీ, ప్రేమించబడటం కష్టం. అదే ఉంటుంది ఆ పుస్తకంలో. ప్రేమించడానికి ప్రేమించబడటానికి కూడా కొన్ని అర్హతలు ఉండాలి అని ఆ పుస్తకంలో ఉంటుంది. అది ఎందుకో సరిగ్గా కమర్షియల్గా బాగా పోలేదు, కానీ నేను బాగా పోతుంది అనుకున్న పుస్తకం. అవును, నేను కూడా టీవీలో చూసాను. ఏదో మిస్సింగ్ ఉంది, ఏముంటుందో ఇంకా తెలియదు. అంటే లేకపోతే అది మీ పాఠకులకు అది వరకే తెలిసిపోయి ఉండాలి పుస్తకాలు చదివి. లేదండి, ఇందులో చాలా కొత్త పాయింట్స్. అందులో ముఖ్యంగా ఒక ఫాదర్ అండ్ సన్ గురించి లాస్ట్ పేజెస్లో ఉంటుంది. వాడు కొడుకు డిజైర్ సముద్రం ఎదటం అని చెప్పినప్పుడు అవన్నీ ఉంటాయి. చాలా మంచి బుక్ అది. ప్రేమకి ఆకర్షణకి తేడా. అదే మీరు బాగా రాశాను అనుకొని పోయిన పుస్తకాలు ఉన్నాయి, 4-5 ఉంటాయి. చాలా మంచి ప్రేమ ఒకటి, ప్రేమ నవల అంతే. ప్రేమ సరిగ్గా పోలేదు. ఆ ప్రేమ నవలకి ఏదో ఉందండి, ఏదో 2-3 చేత రాయించారు ప్రేమ అని. అది యాక్చువల్గా అతను ఎవరు కుర్రోడు, ఆంధ్రజ్యోతిలో ఎడిటరు సులోచనారాయణ, మీరు ఇంకొక ఎవరైనా 3 రాస్తే బాగుంటుందంటే, 2 అయితే 3 వాళ్ళు కూడా లబ్ధ ప్రతిష్ఠలు ఎందుకు, మా వర్క్షాప్ ఉండేది, ఆ వర్క్షాప్లో రైటర్ ఒక అమ్మాయి ఉంది, బక్కంతం భారతి ఆవిడ పేరు మార్చి చేయిద్దాం అని చెప్పి 3తో రాయించాం. 3 రకాల ప్రేమ. పోతే అందులో వెన్నెల కంటే వసంత సేన అని కలం పేరు పెట్టాను. అందమైన పేరు పెట్టి అది హిట్ అయితే వెన్నెల కంటే వసంత సేన పేరు మీద ఒక 10 మంది చేత రాయించి ఒకటే పేరు మీద జేమ్స్ హార్డ్లీ చేజ్ లాగా. జేమ్స్ హార్డ్లీ చేజ్ ఇస్ నాట్ దేర్, సో మెనీ పీపుల్ ఆన్ దట్ నేమ్ దే హ్యావ్ రిటన్ దట్. అలా కమర్షియలైజ్ చేద్దాం, 10 మంది బతుకుతారు కదా రైటర్స్ అనుకున్నాం. కానీ అదేదో హిట్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది అమెరికా, ఇంకోటి దొరకలేదు నాకు. అలా ఆ వెన్నెలకండ వసంత పేరు తీసుకొని పుస్తకాలు అమ్మబడే స్థాయిలో రాసేవాళ్ళు ఎవరు దొరకలేదు. అలా రాసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు మీద రాసుకున్నారు, అది నా ఉద్దేశం. అదే సులోచనారాయణ గారిది మీది 2 వచ్చాయి, ముగ్గురు ప్రేమలు వచ్చినాయి. చాలా తేడా ఉందిలేండి సులోచనారాయణ గారి పుస్తకానికి మీ పుస్తకానికి. చదవలేదు ఆవిడది. మీకు ఆలోచన ఎందుకు వచ్చింది ప్రేమ నవల్లో అబారిజినల్స్ గురించి, అంటే మెక్సికన్ అక్కడ ఇండియన్స్ గురించి రాయాలి? అది ఒక నాటకం ఉందండి, దాంట్లో మెక్సికన్ జైలర్ తాలూకు కూతురి ప్రసవాన్ని
అప్పుడే ఉరికంబం ఎక్కబోయే ఒక ఖైదీ డాక్టరు డెలివరీ చేసి ఉరికంబం ఎక్కుతాడు. అదొక ప్రఖ్యాతి ఉన్నదో నాటకం నాకు తెలియదు, కానీ ఆ నాటకం చదివిన తర్వాత ఇలాగ ఉంటే బాగుంటుంది అనిపించింది. అది ఇందులో ఇన్కార్పొరేట్ చేశాను. అది అందుకే ప్రేమకు చాలా విశాలమైన అర్థం ఇచ్చిన నవల అది. అది మామూలుగా ప్రేమ అంటే రొమాంటిక్ ప్రేమ అందులో ఒక సెంటెన్స్ ఉంది, మెక్సికన్స్ నా ఫాదర్ని చంపేశారు, నీ ఫాదర్ని కూడా చంపేశారు, నీ ఫాదర్ని చంపడం వల్ల నువ్వు నెగిటివ్ వైపు వెళ్ళావు, నా ఫాదర్ని చంపడం వల్ల వాళ్ళని మార్చాలి అనే పాజిటివ్ వైపు నేను వచ్చాను. నాకే బాగా మంచిది వాక్యం. బాగుంది అది. అలా ఉంటాయా మీ నవలలు? బాగుంటాయండి, చాలా కొన్నిసార్లు ఎక్కువసార్లు ఉండవు అనుభవాలు అలాంటివి. ప్రేమ అనే నవల్లో ఇలాంటి అనుభవం ఉంది. ప్రేమ అనే దాంట్లో ఆ అమ్మాయి ఫస్ట్ టైం పల్లెటూరుకు వస్తూ ఉంటే కావిడి మోసేవాడు అమ్మాయిని చూసి ఇంతమంది కుచంలో నాకుంటే ఇన్ని కడవలు ఇన్ని తడవలు చెరువు. అదే ప్రబంధాలు చదివిన ఇది అక్కడ కనిపిస్తుంది. లేదండి, ప్రబంధాలు చదవలేదు నేను ఎక్కువ. మా ఫాదర్ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ తలకు ఇది వచ్చింది. అది రాసిన తర్వాత హీరోని వర్ణించాలి ఒక 40 పేజెస్ తర్వాత. ఇంత గొప్ప హీరోకి ఎలా పొగుడుతాం రాయడానికి లేదు నాకు. యాక్చువల్గా 2 days ఆగిపోయింది రాయటం. అప్పుడు రోజు రాసుకుంటూ ఉంటే రాత్రి 8ంటికి ఒక దోమ తిరుగుతోంది తల మీద. అప్పుడు ఐడియా వచ్చింది. అతను ఈసారి బండి మీద కాదు, నడుచుకుంటూ పొలాల మధ్య వస్తూ ఉంటే పైన దోమలు తిరుగుతూ ఉంటాయి. ఆ దోమలు ఎలా ఉన్నాయంటే, రతీదేవి సాధారణంగా ఏ పురుషుడిని చూసినా మన్మధుడి భార్య కాబట్టి పెద్ద ఇదే ఉండదు, కానీ వీడిని చూసి ఫస్ట్ టైం తన స్త్రీ అన్న విషయం గుర్తొచ్చి అడ్డు పెట్టుకుంటుంది మొహానికి. ఏం అడ్డు పెట్టుకుంటుంది? పక్కన చెరుకు కూడా అడ్డు పెట్టుకుంటుంది భర్తది. అప్పుడు చుట్టూ రంభా మేనక తిలోత్తమ అందరూ ఈవిడ కొత్త రతీ భంగి మీద కనుక్కుందేవాడు, మాకు చెప్పవా అని ఆమె చుట్టూ తిరుగుతున్నట్టు. దోమలు అట్లా ఉన్నాయని రాశాను. అంత ఉత్ప్రేక్ష చేశారనమాట. చేసిన తర్వాత నాకే బాగుంది అనిపించింది. అప్పుడు పక్కన పార్క్ ఉంది మా ఇంటి పక్కన, అక్కడికి వెళ్ళి ఒక భలే రాశారు అనుకున్నాను. అలాంటివి ఎక్కువ ఉండవండి అనుభూతులు, 4-5 ఉంటాయి అంతే. అంటే మీకు నవల రాయడం ఈజీ అనిపించిందా? చాలా ఈజీగా రాసేసిన నవలలు ఏవి, కష్టపడి రాసినవి? కష్టం ఈజీ అని ఉండదు, కానీ స్లోగా ఫాస్ట్గా ఉంటాయండి. ఇప్పుడు అభిలాష్ ఉంది అనుకుని చాలా ఫాస్ట్గా రాశాను. తప్పు చేద్దానంటే చాలా కష్టపడి రాయాల్సి వచ్చింది. ఎందుకంటే కాన్ఫ్లిక్ట్స్ ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ ఉంటే ఎక్కడ మనం బెసక్కడ్డ రాయాలి 2 ఆర్గ్యుమెంట్స్, అలాంటి చోట కష్టం. ఇప్పుడు జీవిత కథలు రాస్తున్నాను ఈ మధ్య. మా అసిస్టెంట్ ఉంటాడు, వెళ్ళి అసోసియేట్ వాళ్ళ దగ్గర విషయ సేకరణ తీసుకొచ్చిస్తాడు. చాలా కష్టం అండి. ఆయన ప్రాఫిట్స్ డిక్లేర్ చేసిన తర్వాత అందరూ సంతోషంతో చప్పట్లు కొట్టారు ఎంప్లాయీస్ అని రాసిన తర్వాత ఆయన 5వ క్లాస్ చదువుతున్నప్పుడు మారేడుమిల్లిలో మొదలు పెడతాడు. ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. అది కొంచెం కష్టం. జీవిత కథలు ఎందుకు రాయాలనుకున్నారు అసలు? జీవిత కథ రాద్దామని ఎందుకు వచ్చింది మీకు అసలు? జీవిత కథకి ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్లో నేను కొత్తగా చెప్పేది ఏం లేదండి. నవలస నుంచి పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఎందుకు మారానో చెప్పాను కదా, అది కూడా అయిపోయిందండి. కోపం తగ్గించుకోవటం ఎలాగా, బద్ధకం తగ్గించుకోవటం ఎలాగా, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకేం రాస్తాం. లక్కీగా ఎవరో వచ్చి మా జీవిత కథ రాయి అన్నాడు. సరే ఎంత ఇస్తామని అడిగాను, చెప్పాడు. బాగానే ఉంది, నవల మీద వచ్చే రాయల్టీ వస్తుంది కదా అని. అది 6 నెలలే పడుతుందండి రాసేసాను. అంటే నేను కమర్షియల్ అంటారు కానీ కమర్షియల్ కాదు, ఈ డబ్బులన్నీ మళ్ళీ ఎవరికో ఇచ్చేస్తూనే ఉంటాయి, పెద్ద ఇదేం కాదు. మరి కమర్షియల్ రైటర్ అనే పేరు వస్తున్నా ఎందుకు ఊరుకున్నారు మరి? అంటే మీరు దాన్ని ఎప్పుడు మీ మీద వచ్చిన ఏ విమర్శకు మీరు స్పందించడం కానీ ఖండించడం కానీ ఏమి చేయలేదు? చేసి ఎవరిని ఖండించాలి? ఇన్ జనరల్ విమర్శ. ఇప్పుడు నన్ను ఈ కుర్రవాడు నువ్వు దరిద్రంగా రాస్తున్నావు అన్నాడు అనుకోండి, ఈయన విమర్శకుడు కదా నాకు. నేను మీ దగ్గరకు వచ్చి నేను దరిద్రంగా రాయలేదండి, నాకు వాల్మీకి స్ఫూర్తి అని రాసి మిమ్మల్ని కన్విన్స్ చేయాలి. నాకేమవసరం? నా పుస్తకం కొనేవాడు ఎవడు, కొంటాడా లేదా అంతవరకే నేను చూసుకున్నాను. అందుకే మొదటి నుంచి చెప్తున్నాను, ఐఎమ్ టోటల్లీ ఫర్ మై రీడర్స్. ఐ నీడ్ నాట్ కన్విన్స్ ఎనీబడి యాజ్ ఫర్ యాజ్ మై ఫిలాసఫీ ఈజ్ కన్సర్న్ కదా. ఒకటి తరఫు నుంచి నువ్వు ఇంకొకటి దగ్గర చెప్పావు అంటే వాడిని జడ్జి చేసి నువ్వు డిఫెన్స్ లాయర్ అయ్యావు అనమాట. ఎందుకంత కర్మ? వాడు జడ్జి చేసే అర్హత వాడికి, నాకేముంది, చేయాల్సిన అవసరం ఏముంది? అది నా ఉద్దేశం. మీరు ఇంకెవరైనా తెలుగు రచయితతో పోల్చుకొని కానీ వాళ్ళని చదివి కానీ ఇలా రాస్తే బాగుండని అనిపించిన క్షణాలు ఏమైనా ఉన్నాయా? ఇది కొంచెం కష్టమైన ప్రశ్నే అండి. ఒక్కసారి తెలుగు రచయితలు కాదు కానీ ఆల్కమిస్ట్ చదివిన తర్వాత ఇలా రాసి సింపుల్గా ఉంటుందండి, ఎక్కడ పెద్ద డ్రామా దేవుడు, చాలా బాగా రాశాడే కుర్రోడు అని రాసి.
అలాగే ఇంకొక కథ ఒకటి, ఏదో డాగ్ గురించి ఒక ఇన్వెస్టిగేషన్ పుస్తకం, అది మంచి హిట్. ది ఇంట్రెస్టింగ్ స్టోరీ ఆఫ్ ఏ డాగ్ ఏదో, అదొకటి సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలా రాయాలని కోరిక అండి, రాస్తా ఫ్యూచర్లో. ఓహో, ఇంకా కొత్త ప్రణాళికలు ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు రాస్తున్నవి కాక వేరే రకంగా రాయాలి. ఇలాగ సింపుల్గా అంటే ఏ డ్రామా మీరు అన్నారు చూడండి, ఎక్కువ మిల్కులు డ్రామాలు గేమాలు ఏం లేకుండా అంతర్ముఖం టైప్లో, అంతర్ముఖం వేరే అనుకోండి, ఎక్కువ ట్విస్ట్లు అవి లేకుండా, పాండిత్య ప్రకర్ష లేకుండా, ఈ ఆల్కమిస్ట్ అంతర్ముఖం మనసులోంచి వచ్చినట్టే ఉంటుందిలేండి నవల పూర్తి. దానికి ఇన్స్పిరేషన్ ఏదో బుక్ ఉండాలండి, అవుట్ సైడర్ కాఫ్కా. అవుట్ సైడర్ అది మీరు చెప్పారు, అది మీరు ఆ సంఘటన చెప్పినప్పుడు అది చెప్పారు. అందుకే కౌంట్ ఆఫ్ మాంటే క్రిస్టో గురించి ఆశ్చర్యపోయింది. మీరు చెప్పే అలవాటు ఉంది మీకు, ఫలానా ఇన్స్పిరేషన్ అది మీకు ఉండిపోయింది మనసులో ఎక్కడో చిన్నప్పటిది, కాబట్టి అది రాసేస్తుంటారు, తెలియని పరోక్షంగా ఉండిపోయింది అనమాట. అందుకని అలా అయిపోయి ఉంటుంది. ఇకపోతే మీరు సినిమాలకు మీ నవలలు వాళ్ళే తీసుకొని రాశారు. అప్పుడు మీరు ఆ రచనలో పాల్గొన్నారా? స్క్రీన్ ప్లే అభిలాష స్క్రీన్ ప్లే వేరు, డైలాగ్ రైటింగ్ వేరండి. అవును, కరెక్ట్. స్టోరీ వేరు. ఇప్పుడు కొంచెం ఇన్సిస్ట్ చేశారా నేనే రాస్తానని? లేదు లేదు, నాకు వదిలేస్తేనే బెటర్ అండి, మనకి టైం వేస్ట్. మన డబ్బులు మనకి ఇచ్చేసాడు కదా స్టోరీ, ఇంకెందుకు మళ్ళీ ఇంకోటి వేలు బెటర్. స్క్రీన్ ప్లే డబ్బులు ఇవ్వరా, ఉట్టి స్క్రీన్ ప్లేకి ఇస్తారు, స్టోరీ మంది కాకపోతే. అలా చేసిన పిక్చర్స్ కూడా ఉన్నాయి. జగదేక వీరుడు, అతలోక సుందరుడు, అవన్నీ స్టోరీస్ మనకి కావాలి. ఇప్పుడు రామాయణం ఉందనుకోండి, రామాయణంలో దశరథ మహారాజు రాముణ్ణి 14 సంవత్సరాలు అడవికెళ్ళు అని కథా రచయిత రాస్తాడు. స్క్రీన్ ప్లే రైటర్ ఏం చేస్తాడంటే, రాముడి దగ్గరికి దశరథ మహారాజు వచ్చి చెప్పాడా, రాముడిని తన దగ్గర పిలిపించుకొని చెప్పాడా, ఫస్ట్ పాయింట్. దశరథ మహారాజు ఇలా అడుగుతున్నప్పుడు కౌశల్య, సుమిత్ర, కైక పక్కన ఉన్నారా లేదా, లేకపోతే ఇద్దరే మాట్లాడుకున్నారా, ఇవన్నీ స్క్రీన్ ప్లే రైటర్ చేస్తాడు. ఆ తర్వాత డైలాగ్ రైటర్ వస్తాడు, వాడు 3వ పార్ట్. ఇవన్నిటి మీద పైన డైరెక్టర్ ఉంటాడు. సో మా పిక్చర్స్ హిట్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్కళ్ళు పనిచేసేవాడు. ఈరోజు డైరెక్టర్స్ లాగా తనే స్క్రీన్ ప్లే, తనే డైలాగు, తనే స్టోరీ రాసుకునే వాళ్ళం కాదు. మేమేం చెప్తే కోదండరామరెడ్డి గారు కానీ, రాఘవేంద్రరావు గారు కానీ వినేవారు. ఇది కథ. తర్వాత సత్యమూర్తి, సత్యానంద్ వీళ్ళందరూ డైలాగ్స్ రాసి, జంజాల డైలాగ్స్ రాసేవాడు. కాబట్టి స్క్రీన్ ప్లే మీకు నచ్చాయండి? మీ నవలలు సినిమాలుగా మీకు నచ్చాయా? అన్నీ నచ్చినాయండి. అన్నీ సంతృప్తి ఇచ్చాయి. సంతృప్తి అంటే, నువ్వు ఎక్కువ ఆశించి భోజనానికి వెళ్తే భోజనం నచ్చడం నచ్చకపోవటం ఉంటుంది. నువ్వు ఆశించకంటే భోజనం దొరికితే చాలనుకుంటే అదే నచ్చడం. మీరు ముందే మీకు సినిమాల గురించి తెలుసు కాబట్టి ఎంత ఆశించాలో అంతే ఆశించారు. ఎందుకంటే నేను ప్రత్యేకంగా వేలు పెట్టి ఇలాగే ఉండాలి సినిమా అని రాసిన 2 ఫెయిల్ అయినాయి. రక్తసింధూరం ఒకటి, ఇంకేదో బుక్ ఒకటి. సో కోదండరామరెడ్డి కరెక్ట్, అలాగే డ్యాన్స్లు ఉండాలి, అలాగే ఉండాలి. ఎందుకంటే రాక్షసుడు సినిమాలో చచ్చిపోతాడు హీరో, నా దాంట్లో నవల్లో. చిరంజీవి చచ్చిపోతే ఎవడు ఒప్పుకుంటాడు? అతను లాస్ట్లో మదర్ కోసం వెతుకుతూ ఉంటాడు. దేవులపల్లి కృష్ణశాస్త్రి పాటతో చచ్చిపోతాడు నవల్లో. మట్టి ఇదే నవ్వం. ఎందుకు అలాంటి సినిమాలు ఆడవాడు? మీరే దర్శకత్వం మొదలుపెట్టారు తర్వాత, అది ఎందుకు అనుకున్నారు మీరే దర్శకత్వం చేయాలి అనేది? ఎందుకు వచ్చింది? అయిపోయింది, బోర్ కొట్టింది రాసి సినిమాలకి. కేఎస్ రామారావు అడిగితే చెయ్యి, తనకి ఉంది చెయ్యి అన్నాడు. చేసి అది ఫెయిల్ అయిన తర్వాత అర్థమైంది, దర్శకత్వం అంటే ఇంకా ఓర్పు ఉండాలి, దానికి డబ్బులు బాగా ఖర్చు పెట్టాలి అని చెప్పి. బట్ నో రిగ్రెట్స్ అండి. అగ్నిప్రవేశం తీశాను, నో రిగ్రెట్స్. ఎందుకంటే పవర్ఫుల్ స్టోరీ అది. నేను తీయటం తప్పు తీసి ఉంటాను. ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయి ఇద్దరిని మారుస్తే ఈ అమ్మాయి టాప్కి వెళ్తుంది, ఆ అమ్మాయి డబ్బున్న అమ్మాయి గంజా మత్తుకి పోతుంది. సో నువ్వు ఎవరికి పుట్టావు, ఎక్కడ పెరిగావు అనేది కాదు అని చెప్పడం నా ఉద్దేశం. బట్ తీయటంలో స్టోరీలాగా తీశాను, సినిమాలా కాకుండా. ఓకే. మీ సీరియల్స్ కూడా వచ్చాయి మీవి కొన్ని. వెన్నెల ఆడపిల్ల సీరియల్గా వచ్చాయి. చాలా వచ్చినాయి. వెన్నెల ఆడపిల్ల, భార్య గొడవతి శత్రువు, డైరీ ఆఫ్ మిసెస్ శారద, తులసిదళం, ఆనంద బ్రహ్మ. అవి డైలాగులన్నీ మీరు రాశారా? నేను కాదు. దశరథ్ అనే కుర్రాడు మిస్టర్ పర్ఫెక్ట్ చూసి ఉంటారు కదా సినిమా, చూడలేదు. నేను చూడలేదు. అతను నా దగ్గర కొంతకాలం పనిచేశాడు. ఆనంద బ్రహ్మ డైలాగ్స్ అతను రాశాడు. భార్య గుణవతి శత్రువు మరి ఎవరు రాశారో నాకు గుర్తులేదండి. మిగతా అంటే ఇప్పుడైతే ఓటీటీలో వచ్చాయి, వీటికి రాయాలని అనిపించడం లేదా మీకు? చాలా ఎక్కువ రాయాలండి. కొన్ని పేజీలకి పేజీలు రాయాలి, ఎవ్రీ వీక్ ఇచ్చేయాలి. అది మనకు కుదరదు. అయినా ఇప్పుడు రాసే ఇంకోటి చెప్పిన స్టోరీ మనం రాయటం, అది మన నవల సమ్మటమే బెటర్ అండి.
మన పని అయిపోతుంది. అవునవును, నవలు ఇచ్చేసి మీకు ఉన్నాయి కాబట్టి బోలుడు, మీరు ఆ పని చేయొచ్చు. అదే బెటర్. రాయటం అనేది మనం నాట్ కప్ ఆఫ్ అవర్ టీ. అయితే మీరు పాత రచయితలు, మీ సమకాలీన రచయితలు ఎవరినైనా చదువుతున్నారా, లేదా పాత రచయితలు? మీరు పేరు చెప్తే నేను చెప్తాను, చదువుతున్నాను లేదు. మళ్ళీ తప్ప ఇంకెవరున్నారు సమకాలీన రచయితలు? అది మీకు ఎవరి పేరు తెలిసిపోయాడు? ఎవరండి? చంద్రస్వామిబాబు. చంద్రస్వామి. చల్లా సుబ్రహ్మణ్యం రాయట్లేదు, రాయట్లేదు, సూర్యదేవ్ తెలియదు నాకు. మరి ఏమున్నారండి? ఎవరు లేరు నాకు. అంటే వీళ్ళందరూ పాపులర్ రైటర్స్. ఇంకెవరున్నారు? నేను చెప్పిన సీరియస్ రైటర్స్ ఎవరైనా మీరు మొదటి నుంచి అడుగుతున్నాను నేను. మీరు బుచ్చిబాబుని మీరే చెప్పారు, చలంని మీరే చెప్పారు. బుచ్చిబాబు చదివేశాను. అవును, వాళ్ళందరినీ చదివేశారు. వాళ్ళందరినీ కాదు, గోపిచంద్ 3-4 రాసిన రక్తపు సంథింగ్. గోపిచంద్ సరే, అసమర్థం జీవయాత్ర ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. మెరుపుల మరకలు చదివాను. కొంచెం చదివారు. ఇంకా తర్వాత వాళ్ళు ఏం చదవలేదు. ఎవరు చెప్తే చెప్తాను పేర్లు. స్త్రీవాద రచయితలు లేకపోతే దళిత రచయితలు వీళ్ళు రాసినవేవి చదవలేదా? ఈ ఉద్యమాల నుంచి వచ్చిన సాహిత్యాన్ని దేన్ని మీరు చదవాలి? పర్పస్ ఏంటండి? చదవాల్సిన అవసరం ఊరికి కుతూహలం కొద్దంటున్నా నేను. ఇప్పుడు మీరు స్త్రీల గురించి ఇంత రాస్తారు కదా, స్త్రీ పాత్రలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. స్త్రీవాద రచనలు వచనలు నేను ఏమైనా చేశానా? నా వాటిలో స్త్రీవాద రచనలు ఉంటాయా? స్త్రీవాద రచనలు ఉండవు, స్త్రీలు స్ట్రాంగ్ గా ఉంటారు, అది వేరు. అది వేరే. స్త్రీవాద రచనలు అంటే పూరు మానసికంగా చీప్, అదే మానసికంగా బలహీనంగా ఉండే స్త్రీ, బలహీనంగా ఉండే స్త్రీ కాదండి. స్త్రీవాద రచన అంటే వ్యవస్థ గురించి రాస్తుంది. స్త్రీవాదంలో చేసే పని ఏమిటంటే వాళ్ళు మగవాళ్ళని తిట్టడం కాదు అక్కడ ముఖ్యం, పితృస్వామ్య వ్యవస్థను విమర్శించడం ముఖ్యం. అంటే పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీ ఎంత బలవుతోందో పురుషుడు కూడా అంతే బలవుతున్నాడు అని స్టీరియో టైప్ అవుతారు అని. ఇద్దరు స్టీరియో టైప్ అవుతారు. మీకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మగవాడు అనేసరికి వాడు సిగ్గుపడకూడదు, వాడు ఏడవకూడదు, వాడికి ధైర్యం ఉండాలి, చీకట్లో కూడా వాడు భయం ఉండాలి, ఎవరన్నా వస్తే కొట్టగలిగి ఉండాలి. ఇవంతా స్టీరియో టైప్స్. పెద్ద కొడుకే ఇల్లు చూసుకోవాలి, ఇవి స్టీరియో టైప్ కదా. యూఆర్ స్టీరియో టైపింగ్ ఎ మ్యాన్. ఆడవాళ్ళ స్టీరియో టైప్స్ మీకు ఎట్లాగో తెలుసు, ఆడవాళ్ళు దాని మీద విపరీతంగా రాశారు కాబట్టి. మగవాళ్ళు కూడా స్టీరియో టైప్ అవుతారు. నిజమైన స్త్రీవాదం గురించి చెప్తున్నా మీకు. కాబట్టి అది ఇద్దరూ కూడా బాధితులే పేట్రియార్కీలో అని చెప్పడం స్త్రీవాదం ఉద్దేశం. అలా కొంతమంది మాత్రమే రాశారు. ఆ రెండు కోణాలు చూస్తూ ఇది మగవాళ్ళు కూడా పోరాడాలి పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, ఆడవాళ్ళ సమస్య మాత్రమే. జానకి విముక్తి చాలా చిన్నప్పుడు చదివాను, చాలా బాగుందండి. అది స్త్రీవాదమేనా? కరెక్ట్, శ్రీవాదం అయితే ఓకే, శ్రీవాదమే. రంగనాయకమ్మ గారివి శ్రీవాదమే. ఆవిడ మార్క్సిస్ట్ శ్రీవాదం అనేది అంతకు ముందు ఆవిడ స్వీట్ హోమ్ కూడా బాగుంది. అది శ్రీవాదం కాదుగా? శ్రీవాదమే. ఎందుకు కాదు? ఎవరో ఉంటాడు, అమ్మాయి భర్తను చెండుకు తింటుంది కదా, అంటే మీరు చాలా లవ్ చేస్తుంది, కంచం మీద చిన్న కాగితం అతికిస్తుంది, కూరలు లోపల. అది మంచి హాస్యంతో రాసింది కాబట్టి అది నాకు నచ్చి ఉండొచ్చు. అదనమాట, అది అసలు శ్రీవాదం అంటే అదే. సరే, మీరు చదవలేదన్నారు కాబట్టి మీరు చదవని వాటి గురించి నేను అడగను మిమ్మల్ని, అది అడిగి కూడా ప్రయోజనం లేదు కాబట్టి అది అడగను. కాబట్టి మీరు ఇప్పుడు వస్తున్న వాళ్ళు ఎవరు చదవలేదంటారా? నవలే కాదండి నేను అడుగుతున్నది, కథా రచయితలు, కవిత్వము. అదే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా. మీ దీనిలో నవలల్లో బోల్డ్ కవిత్వాన్ని కుప్పిస్తూ ఉంటారు వర్ణనల్లో, మీరు కవిత్వం ఎందుకు రాయలేదు? కవిత్వం చందోబద్ధమైన కవిత్వం, వచన కవిత్వమైనా, గేయమైన, ఏదైనా సరే. నా నవల్స్లో వచన కవిత్వాలు చాలా ఉంటాయి. అదే అంటున్నాను, కవిత్వంలో ప్రక్రియగా మళ్ళీ ప్రత్యేకంగా పుస్తకం నేను ప్రక్రియగా రాయలేదు ఎందుకు అంటున్నాను. ఒక రచయిత నాకు పుస్తకం పంపించింది కవితలు, ఎలా ఉంది కవిత అంటే నేను రాశాను, బాగుంది, కింద ఇంకా బాగుంది, ఇంకా కింద ఇంకా 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 బాగుంది, ఇంకా కింద ఇంకా బాగుండాలంటే ఇలా ఉండకూడదు అని రాశాను. ఇంకా జన్మలో ఆవిడ పంపదు మీకు, సరిపోయింది. నాకు ఒక శత్రువుని పెంచుకున్నాను. అలాగే రాసింది ఆవిడ, చంద్రుడు, వెన్నెల, భూమి, ఆకాశం. ఏంటండి ఇది? నేను అదే అడుగుదాం అనుకున్నా. మీ సమకాలీన రచయితలు మీకు ఇస్తుంటారా పుస్తకాలు? వారానికి 2 పుస్తకాలు వస్తాయి కొత్త రచయితలు. మిమ్మల్ని పీఠికలు రాయమని అడుగుతుంటారా? పీఠికలు రాయనని చెప్పాను కానీ అభినందనలు ఫేస్బుక్లో రాయమంటారు. బాగుంది, వృద్ధిలోకి వస్తావు, పాత్ర పోషణ బాగుంది, శైలి బాగుంది, శిల్పం బాగుంది అని బాగుందని రాసిస్తారా? ఇది పడికట్టండి, అదే చదవను ఫార్మాట్. ఓకే, వాళ్ళకి ఉత్సాహం ఇవ్వాలిగా. ఓహో, ప్రోత్సహించాలని. మీ అభిమానులతో మీ డీలింగ్స్ ఎట్లుంటాయి? మీకు అభిమానులు ఎవరు ఉంటారు? చాలా మంది ఉన్నారు. 5 minutes మ్యాక్సిమం ఇంటర్వ్యూ. అవునా? రేపు వస్తామంటే రేపు 10 o'clock to 10:40, 10:30. పర్పస్ ఏంటి? వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏమడుగుతారండి మిమ్మల్ని? వాళ్ళు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం మీతో అని చెప్తారా? 2 రకాలు ఉంటారండి. రైటర్స్, కొత్త రైటర్స్ పుస్తకాలు తీసుకొచ్చి ఇస్తారు. ఎన్ని పుస్తకాలు వేస్తున్నావు, ఎన్ని పేజీలు, ఎంత కాస్ట్ పెట్టావు, ఎలా అమ్ముతున్నావు, ఇవి అడుగుతామండి. నేనే అడుగుతా వాళ్ళు. మీరు మా ఆదర్శం అండి, ఆనంద బ్రహ్మ చదివామంటారు, కాఫీ ఇస్తాం, పంపించేస్తాం, ఎందుకని ఎక్కువ. అంతకంటే ఎక్కువ మీరు పెట్టుకోరు వాళ్ళతో. ఎందుకు వేస్ట్, టైం వేస్ట్.
అంటే మీకు ఈ మాట చెప్తారా అని, ఎందుకంటే విడిగా వాళ్ళు ఫేస్బుక్లోనో ఎక్కడో రాస్తున్నప్పుడో లేకపోతే మా బోటి వాళ్ళతో ఎప్పుడైనా సాహిత్యంలో మాడుతున్నప్పుడు మీ పుస్తకాలు చదివి మారాము అని చెప్పేవాళ్ళు చాలామంది వస్తారు. చాలామందిని చూశాను. ఎంతవరకు మారాడో తెలియదు కానీ చెప్పాలి కాబట్టి చెప్తారు. మీతో చెప్పడం వేరులేండి, మాతో చెప్పారు కాబట్టి నిజమే అయి ఉండొచ్చు. మారటం అంటే భూమి వాళ్ళదే, నీళ్లు వాళ్ళవి, విత్తనం మంది. ఆ టైప్లో ఎక్కడో ఏదో వాళ్ళకి నచ్చి ఉంటుంది. వాళ్ళు పెద్దవాళ్ళు అయి ఉంటారు. చెప్పుకునేటప్పుడు ఎండమూరి పుస్తకం కూడా నాకు హెల్ప్ చేసింది చెప్పుకుంటారు. వాళ్ళలో ఏం లేకపోతే మన పుస్తకాలు ఏం చేయలేవండి. పుస్తకం మనిషిని మారుస్తుందా అని అడిగితే నేను ఫస్ట్లో అదే చెప్పాను కదా, సమాజాన్ని ఏం మార్చదు కానీ వ్యక్తులను మారుస్తుంది. ముఖ్యంగా క్రమశిక్షణ, డిసిప్లిన్, పనికి మధ్య ఇంకో పని చేయటం విశ్రాంతి అని రాశాను అనుకోండి, నేను పాటిస్తా పని. అది అయ్యో అది నాడే లేదు. అవునా? ఇంటర్వ్యూలో చెప్తే అందరూ దాన్ని కోట్ చేస్తారు. నేను విశ్రాంతి ఎప్పుడు తీసుకుంటామంటే పని మారుస్తాను, అది విశ్రాంతి అంటాను నేను. అదే ఇలాంటివి మారుస్తాయి జనాలు, అది చెప్తారు అభిమానులు. మీరు విజయం గురించి మాట్లాడినప్పుడు వ్యక్తిగత విజయము లేదా ఆర్థికపరమైన విజయాల గురించే ఎక్కువ చెప్పారు అనేది మీ విజయానికి, మీరు రాసిన పుస్తకాలన్నిటి మీద అదొక ఆరోపణ ఉంది. అది ఆరోపణ, అది కరెక్ట్ కాదు. విజయం అంటే కేవలం ఆర్థికపరమైన విజయం ఒకటే కాదు. విజయం 6 రకాల విజయాలు ఉంటే అది విజయం అని నా ఉద్దేశం. ఎక్కడ రాసాం మొన్నే కాదు, ఒక 5-10 years అయింది. ఫస్ట్ హెల్త్ బాగుండటం విజయం అండి, మన చేతుల్లో ఉన్న హెల్త్ బాగోవటం. 2, నువ్వు రోడ్డు మీద వెళ్తుంటే కనీసం ఒకళ్ళన్నా గుర్తించడం, రెండో విజయం కీర్తి. 3, డబ్బు ఆఫ్ కోర్స్. 4, జీవితం పట్ల కుతూహలం, ఎప్పటికీ తగ్గకుండా రేపు తెల్లవారుతుందంటే ఏదో పని చేయడం. 5, ప్రేమ, అందరినీ ప్రేమించడం లేదంటే డిటాచ్మెంట్తో ఉండటం. 6, జ్ఞానం. ఈ 6 కలిస్తే వచ్చేది నిజమైన విజయం. ఇది విజయానికి 5 మెట్లోనే ఉంది. ఆర్థికపరమైన మీరు అన్న పుస్తకాలు అన్నింటిలో కూడా ఇదే ఉంది. ఎప్పుడూ చిరునవ్వుతూ ఉండటమే విజయం. అయితే ఇంకో పాయింట్ కూడా చెప్తానండి. మీరు సినిమా హాల్కి వెళ్ళినప్పుడు మీతో పాటు మీకు టికెట్ ఇవ్వగానే బుకింగ్ మూసేసాడు అనుకోండి, మీకు చాలా అభిమాన హీరో, అది సంతోషం. మీ పిల్లోడో పాపో కూతురో కొడుకో వచ్చి ఫస్ట్ క్లాస్ వచ్చి చెప్తే సంతోషం. మీకు ఇంక్రిమెంట్ వస్తే జీతం పెరిగితే సంతోషం. దీని సంతోషం అని నా డెఫినేషన్ ఇది. ఇలా రోజు సంతోషంగా ఉంటే దాన్ని ఆనందం అంటారు. తేడా బాగుంది. ఆనందం. నీ యొక్క గెలుపు, నీ పక్కవాడి గెలుపు కూడా నీ ఓటమి కాకుండా ఉంటే, అంటే నీ పక్కవాడి పెద్ద బిల్డింగ్ నీకన్నా కట్టినా, వాళ్ళ ఆవిడ మంచి నెక్లెస్ వేసుకుంటే నువ్వు బాధపడినా, అలా బాధపడకుండా ఉంటే వాళ్ళు కూడా పెరుగుతున్నారు కదా నాతో పాటు ఉంటే, దాన్ని ఆత్మానందం అంటారు. ఓహో, సంతోషం, ఆనందం, ఆత్మానందం. దీనికన్నా పైన అసలు పైయోడు పక్కోడు ఏమీ లేదు. ప్రకృతితో మమేకమై నిరంతరం సంతోషంగా ఈ సినిమా టికెట్లు ఇవేం కాదు, అది బ్రహ్మానందం అండి. ఇది మన పుస్తకంలో రాశాను. అండ్ ఐ బిలీవ్ దట్ ఆల్సో. ఇంకోళ్ళతో ఓటమి గెలుపులతో సంబంధం లేదు. ఇంకొకరితో పోల్చుకొని బాధపడడం సంతోషం ఎప్పుడు మొదటి నుంచి లేదండి. అది మీకు జీవితంలో లేదు, మీరు రాసిన దానిలోనూ లేదు. ఎప్పుడు లేదు. ఎందుకంటే నన్ను చూసి, నాకు వచ్చిన సన్మానాలు చూసి నా తోటి రచయిత ఏడవడం కూడా చూశాను నేను. పొడపొట కాల్చేసాడు నీళ్ళు. ఇంత కొత్తగా ఫీల్డ్లోకి వచ్చావు పనసాల టైంలో, అదేంటి నేను ఇన్ని సంవత్సరాల నుంచి రాస్తున్నాను అని ఏడ్చేసాడు. ఎందుకు? కానీ నిజానికి మీరు రాసిన సాహిత్యానికి మీకు అవార్డులు ఏం పెద్ద రాలేదుగా, ఒక నాటకం మినహాయిస్తే. అది ఎప్పుడైనా బాధ పెట్టిందా మిమ్మల్ని? ఎందుకు అవార్డు రాలేదంటే అప్పుడు నేను పాపులర్ రైటర్ కాదు కాబట్టి, ఆ రోజుల్లో రఘుపతి రాఘవరాజారాంకి వచ్చింది. పాపులర్ రైటర్స్కి సాధారణంగా అవార్డులు రావటం నాకు ఎక్కడా తెలిసినంతలో ఎవరికి రాలేదనుకుంటా. వచ్చిందా ఎవరికైనా? నాకు ఆయనకి నారాయణ రెడ్డి గారికి జ్ఞానపీఠ వచ్చింది, ఈజ్ వర్త్ ఇట్. విశ్వనాథ సత్యనారాయణ గారు వర్త్ ఇట్. ఇంకొక ఆయనకి వచ్చింది రావుల భరద్వాజ్ గారికి, ఆయన నేనేం చదవలేదు. సో అవార్డులు రావటం రాకపోవటం అనేది మీరు నమ్మరు కానీ నాకేం బాధ లేదండి. ఎందుకంటే అవార్డు అంటే అది సెపరేట్ సెక్ట్ పీపుల్కి వస్తుందేమో అని నా ఉద్దేశం. వాళ్ళు మేధావులు అయి ఉండాలి, బాగా చదువుకున్న వాళ్ళు అయి ఉండాలి, బాగా రాసేవాళ్ళు అయి ఉండాలి. ఈ 3కు లేవు నాకు. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. నేను రాసేది పాఠకుల కోసం, డబ్బుల కోసం చెప్తున్నా కదా, ఇంక అవార్డ్స్ ఎందుకు వస్తాయి? మీరన్నట్టు ఒక సమాజాన్ని బాగు చేయాలి, ఒక వరకట్నాన్ని, బాల్య వివాహాలని అవేం రాయలేదు నేను అసలు. నా ఎయిమ్స్ అన్నీ నీకు వ్యక్తిత్వం బాగుండాలి, దృఢంగా ఉండాలి అని నా ప్రతి పుస్తకంలో అదే రాసుకుంటూ వచ్చాను. దాని చుట్టూ క్యాడ్బరీస్ చాక్లెట్ పేస్టింగ్ చేశాను. ఇంకెందుకు అవార్డు వస్తాయి? ఇంకా మంచి మంచి రైటర్స్ చాలామంది ఉన్నారు కదా.
మీరు ఇందాక చెప్తున్న లిస్టులో డిటాచ్మెంట్ అని ఒక పదం వాడారు. అవునండి. డిటాచ్మెంట్ ఏ దశలో వస్తుంది, మీకు వచ్చిందని మీరు అనుకుంటున్నారా? మొదటి నుంచి డిటాచ్డ్గానే ఉన్నానండి. ఎందుకంటే చాలా కాలం క్రితం మా తమ్ముడు పెళ్ళే, ఎవడో ఇంకో తమ్ముడు పెళ్ళి సంథింగ్, ఎందుకంటే చాలా రోజుల క్రితం అని చెప్పడం నా ఉద్దేశం. అప్పుడు ఒక కుర్రుడు ఏడుస్తూ, పెదనాన్న నన్ను ఇంటి దగ్గర దింపు అంటే తీసుకెళ్ళి దింపిన తర్వాత మా తోటగాడలో ఫోన్ చేసి మా ఆవిడని చచ్చేడు తిట్టింది. వాడు నా కొడుకు కాదు, ఇంకో తమ్ముడు కొడుకుని తీసుకొచ్చి మీ ఆయన దింపాడు మా ఇంట్లో అని. ఆ డిటాచ్మెంట్ బహుశా ఆ రోజుల నుంచి ఉండి ఉంటుంది. అంటే ఆ పట్టణతనం వల్ల మీకు సంబంధాలు చెడిపోవద్దు అంటే అదో ప్రపంచం అండి. రైటింగ్ అనేది మీకు తెలియదే ఉంది, అదో ప్రపంచం. ఆ ప్రపంచంలోనే ఉంటాను అసలు. మేడ మీదే ఉంటే మేడ మీదే ఉంటాను, కింద కాడను. అంటే దానివల్ల వ్యక్తిగత సంబంధాలు చెడిపోవాలి. వ్యక్తిగత సంబంధాలు ఎప్పుడూ లేవు నాకు అసలు. ఎప్పుడైనా ఏదైనా ఊరు వెళ్ళినా సరే హోటల్ని దిగి పలానా టైంకి మీ ఇంటికి వస్తానని మా సొంత తమ్ముడు కూడా ఫోన్ చేసి చెప్తాను. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ నా దగ్గరకు వస్తారు కదా, నేను వెళ్తే టైం వేస్ట్. బాగానే ఉంటాం అందరం, ప్రేమగా ఉంటాం. ప్రేమ డస్ నాట్ మీన్ దట్ కన్జ్యూమింగ్ టైమ్ ఆఫ్ అదర్స్. బాగుంది. ఎవరికైనా ఫోన్ చేసినా కూడా మాట్లాడచ్చా 2 నిమిషాలని ఫోన్ చేసి మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు మనకు ఫోన్ చేసినప్పుడు కొంచెం మాట్లాడొచ్చా అండి అంటారు. కబుర్లు చెప్పమండి అసలు. నాకు ఫోన్లో ఎవరు కబుర్లు చెప్పరా అస్సలు. అట్లాంటి ప్రాణ స్నేహితులు లాంటి వాళ్ళు ఎవరు ఉన్నారా? మామూలుగా మన వాళ్ళు లేదు 4 AM ఫ్రెండ్స్ అని లేరు. పరిచయస్తులు, అభిమానులు ఉంటారు. అసలు నాకు స్నేహం అంటే కూడా డీటెయిల్స్ తెలియదు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు పాల్గొనేది స్నేహం అనే మీ ఉద్దేశం. నాకు కష్టాలు ఏం లేవండి. పాయింట్ లేదు, వాళ్ళ కష్టం వచ్చినప్పుడు వాళ్ళ కష్టం చేయడానికి స్నేహం ఎందుకు అక్కర్లేదా? ఎందుకు? మా డ్రైవర్ కొడుక్కి బాగాలేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళరా కార్లో అని చెప్పడానికి స్నేహం ఎందుకు? నేను చాలా మనస్ఫూర్తిగా నమ్ముతాను అది. నా కష్టాలు ఉంటే వచ్చే బోల్డ్ మంది అభిమానులు ఉన్నారండి. ఏది మా ఆవిడ ఒంట్లో బాగా గబుక్కున నేను 1 గంట ఆలస్యంగా వస్తాను హాస్పిటల్లో ఉండని చెప్పితే 10 మంది దాకా ఉంటారు. వాళ్ళందరూ స్నేహితులు కాదుగా. వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు నేను వెళ్తాను. అది నా స్నేహం అంటే మీరు చెప్పేది. అది ఒకటి. ఇంకోటి ఏంటి? ఇంకోటి మీ మనసులో అవన్నీ చెప్పుకోగలిగిన వ్యక్తి. నా మనసులో చెప్పుకోవడానికి నా రీడర్సే ఉన్నారు కదండి. నాకు అసలు ప్రాబ్లమ్స్ లేవు, ఎప్పుడూ లేవు. దాదాపు ఒక 10-15 ఇయర్స్ నుంచి నా ప్రాబ్లమ్స్ వెళ్ళి మా ఇంటి ముందు మున్సిపాలిటీ వాడు చెట్టు కొట్టేస్తే అదో ప్రాబ్లము, నా పక్షులు చచ్చిపోతాయి, నా ఎక్వేరియంలో చేపలు చచ్చిపోతాయి, అవే ప్రాబ్లమ్స్ తప్ప. అవి ప్రాబ్లమ్స్ అనరు, విషాదాలు అంటారు. చిన్న చిన్న సమస్యలు అవి, కానీ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఎప్పుడో అయిపోయినాయండి ప్రాబ్లమ్స్. స్నేహం అంటే అది మెయిన్గా ఎమోషనల్గా మనం డిపెండ్ అయ్యే వ్యక్తి మన స్నేహితుడు అవుతాడు. నా మీద ఎవరు డిపెండ్ అయినా కూడా నేనే పనికిరానని తెలుసు అందరికీ. నేను సానుభూతి మాటలు మాట్లాడలేను, అందుకే కౌన్సిలింగ్ చేయను అసలు. నేను కౌన్సిలింగ్ చేయాలంటే చాలా ఓర్పు ఉండాలి. మీరు సైకాలజీ డిగ్రీ లేదు నాకు, ఫస్ట్ పాయింట్. కానీ అడుగుతూ ఉంటారు, సార్ మీ దగ్గర రావచ్చా కొంచెం ప్రాబ్లం. నేను కాదమ్మా, పట్టాభిరామ వాళ్ళు ఉంటారు. పట్టాభిరామతో కలిసి మీరు వర్క్షాప్లు అవి వెయిట్ చేశారేమో కదా? లేదు, కౌన్సిలింగ్ వర్క్షాప్లు కాదండి, స్టూడెంట్స్కి పబ్లిక్ స్పీచెస్ చదువుకోవడం ఎట్లాగా. అవును, చదువు. మీరు కాకినాడలో సరస్వతి విద్యాపీఠం పెట్టారు. ఇప్పుడు లేదు, అయిపోయింది అది. అవునా? క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు అది నడవడం లేదా? ఓన్లీ గుడి ఉంది అంతే, అక్షరాభ్యాసం గుడి ఉంది అంతే. నేను ఉండాలి అక్కడ ప్రత్యేకంగా, నేను లేను కదా, వెళ్ళటం లేదు. అందుకని మీరు పిల్లల పెంపకం గురించి, చదువు గురించి కూడా పుస్తకాలు రాశారు కదా? అదే, వాటికి ఏమిటి ప్రేరణ? ఎందుకు అవి అంటే ఆ వయసు వాళ్ళని కూడా, తల్లిదండ్రులకి యుక్త వయసులో పిల్లలు ఎలా ఉంటారు దగ్గర నుంచి రాశారు మీరు. వ్యక్తిత్వ వికాసంలో ఒక పార్టీ కదండి పేరెంటింగ్ అనేది. ప్రేమ ఒక కళ, పిల్లలను పెంచడం ఎలాగా, నువ్వు బాగుపడటం ఎలాగా, ఇవన్నీ వేరియస్ వింగ్స్ ఆఫ్ ది పర్సన్ కదా. చలం రాసిన చదివారండి? బిడ్డల శిక్షణ అని రాశాడు. లేదండి, బాగా రాశాడని విన్నాను. చాలా బాగా ఆయన రాసింది ఒకటే 2, ఒక కథ, ఒక నవల చదివానండి. మైదానం అని ఒక నవల, కళ్యాణి అనే ఒక కథ, ఈ 2 చదివాను. ఆయన అంటే కొంచెం మీలాగే కొంచెం అంటే బిడ్డల శిక్షణలో కూడా ఆయన బాగా రాశాడని బాగా రాశాడు, చాలా బాగా రాశాడు. అదే మళ్ళీ మీరు కూడా పిల్లల పెంపకం రాశారేనా? అయిపోయింది కదా, రాసేసాను, అయిపోయింది. అవన్నీ ఇప్పుడు ఏమి చేయట్లేదు, అలాంటివి రాయడం లేదు. ఇంకా పెంపకం లేదు, ఇంకా వ్యక్తిత్వ వికాసం రాయనండి. యూ కెన్ గెట్ ఇట్ నోటెడ్. ఇంకా చెప్పడానికి ఏం లేదండి అసలు వ్యక్తిత్వ వికాసం. అయితే నవలలు రాస్తున్నారు అయితే ఇప్పుడు? మళ్ళీ ఇప్పుడే ఒక నవల రాశాను. తర్వాత ఏం రాయాలంటే ఆత్మకథలు ఉన్నాయి. ఈ అమ్మాయి పారా ఒలింపిక్స్లో కాంస్యం వచ్చింది, దీప్తి అని. జీవిత కథలు, జీవిత చరిత్రలు. ఆ అమ్మాయి జీవిత చరిత్ర రాస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతం. మీ ఆత్మకథ రాస్తారా? రాయనండి, రాయదలుచుకోలేదు. రాయాలంటే నిజాయితీగా రాయాలి, రాయలేను నాకు కష్టం, అంత నిజాయితీగా రాయలేను. అదే నేను చెప్పే మాట. మీరు సాధారణంగా ఆత్మకథలు రాయాలంటే మందే కరెక్ట్ అనుకుంటూ రాయాలి, తప్పదు.
అదొకటే కాకుండా డిఫెండ్ చేసుకోవడానికి సగం మంది బతుకుండరు, వాళ్ళ గురించి మనం రాసిన జనం మన వర్షనే ఉంటుంది. మన వర్షం రాయటమే తప్పండి, మనకు తెలియదు కదా ఏంటో. మీకు వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు రచయితగా మీ మొదట ఋషి నవల నుంచి ఇప్పటిదాకా, ఋషికి ముందు నాటకాలు రాశాను, నాటకాలు రాశాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏదైనా ఒక పరిణతి సాధించాననే ఫీలింగ్ మీకు అనిపించిందా? మీ రచనలో ఏదైనా మార్పులు మీరు గమనించారా? శైలి ఒకటి బాగుంటుందండి, శైలి ఇంతకుముందు ఇప్పుడు, ఎందుకంటే ఇంతకుముందు రాసిన నవల్స్ అన్నీ ఇప్పుడు రీప్రింట్స్ వస్తున్నాయి కదా, చాలా టైం పడుతుంది మార్చడానికి. అతను అక్కడికి వెళ్ళాడు, అక్కడికి అతను వెళ్ళాడు అతను అక్కడికి. మీరు రీప్రింట్ వచ్చినప్పుడు మీరు ఎడిట్ చేస్తున్నారు ఒకసారి. ఇప్పుడు గతంలో ఆర్టికల్స్ అవి టైప్ చేసి వాళ్ళు వేసేవాళ్ళు కదా, ఇప్పుడు ఇది వచ్చింది కొత్త టెక్నిక్. ఇప్పుడు రాసింది ఇంకా ఫైనల్ అండి, నేను చచ్చిపోయిన తర్వాత కూడా ఇదే ఉంటుంది కాబట్టి ప్రతి నవల చదవాలి నేను. అవును, ఇప్పుడు చాలా ఈ సంవత్సరం అంతా అవే చూసుకుంటూ వస్తున్నాను, చాలా పాత పుస్తకాలన్నీ. ఇది పర్ఫెక్ట్, ఇంకా ఇది దీన్ని మార్చడానికి లేదు అని ఇలాగా మార్చమన్నాడు మా పబ్లిషరు. అవి చదువుతూ ఉంటే ఏంటి ఇలా రాశానేంటి అనే ఫీలింగ్ చాలా ఉంటుంది. శైలిలోనే డ్రామా, నాటకీయత, పాత్ర పోషణ, క్లైమాక్స్ ఆ రోజుల్లో బాగుండేవండి. ఇప్పుడు కొంచెం కమర్షియల్గా ఇలా రాస్తే చదువుతారా, అలా రాస్తే చదువుతారా అనేది ఇప్పుడు ఎక్కువైంది. అంటే మీరు అన్నది ఆత్మవిశ్లేషణే కదా, ఇదే. ఆ రోజుల్లో శైలి బాగుండేది కాదు, వర్జినిటీ ఉండేది. ఈ రోజుల్లో కొంచెం కమర్షియల్, లేటెస్ట్ నవల్స్లో కమర్షియల్ ఉంటుంది, శైలి బాగుంటుంది. మీకు పాఠకులు మారారనిపించారా? మీ పాఠకులు వాళ్ళలో నా పాఠకులు మారటం అంటే నా అప్పుడుకునే పాఠకులు ఇప్పుడు కొంటున్నారా అని? అప్పటి పాఠకులకు అలాంటి వాళ్ళే ఉన్నారా ఇప్పుడు? మీకు ఏమైనా పాఠకులు లేదు లేదు స్థాయిలో ఏమైనా మార్పు వచ్చిందా? మీరు రచయిత్రి కాబట్టి తెలుసండి. అప్పుడు రైటర్స్, అప్పుడు పాఠకులు అందరూ ఇప్పుడు అబోవ్ 40 అయిపోయారు కదా, వాళ్ళ టేస్ట్ మారుతుందండి. వాళ్ళు మన దగ్గర ఉండరు. ఒకప్పుడు ఎన్టీ రామారావు పుస్తకం చదివేవాడు రేపు మృణాల్ సేన్ చూడొచ్చు కదా వయసు పెరిగాక. అలాగే నా పాఠకులు వెళ్ళిపోతూనే ఉంటారు. కొత్త పాఠకులు స్లోగా తక్కువ మంది వస్తారు. ఇంతకుముందు ఎక్కువ మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు తక్కువ మంది వస్తారు. ఎందుకంటే స్మార్ట్ ఫోన్లు అవి ఉన్నాయి కదా, సో ఈ ఫ్లో తగ్గింది, వెళ్ళిపోయే ఫ్లో ఎక్కువైంది. అందుకే పుస్తకాలు 10,000 నుంచి 1000, 2000 దిగిపోయింది. కానీ రీప్రింట్స్ మాత్రం మీ వస్తూనే ఉన్నాయి కదా. రీప్రింట్ 1000 కాపీల కోసమేగా, 10,000 లేవుగా. ఇంతకుముందు వెన్నెల ఆడపిల్ల 5,000 వేసేవాడు రీప్రింట్. ఇప్పుడు వెన్నెల ఆడపిల్ల మొన్నే రీప్రింట్కి వచ్చింది, 1000 కాపీలు వేస్తున్నా అన్నాడు. తగ్గిపోయింది ఇప్పుడు. మీరు నవల, ఏదన్నా నవల రాయాలనుకుంటే చాలా మౌలికమైన ప్రశ్న ఇది, ప్రతి ఏ నవల రచయితకైనా. మొదటి ముగింపు వరకు మొత్తం ప్లాట్ వేసేసుకుంటారా, లేకపోతే యూ లెట్ ఇట్ గ్రో? దెర్ ఆర్ 2 types ఆఫ్ దిస్ అండి. ఆంధ్రభూమిలో మల్లాది వెంకటకృష్ణమూర్తి దూరం అని ఒక నవల రాశాడు, ఉత్తరాలు. అదే టైంలో వెన్నెల మన ఆనందరామన్ గారు ఆంధ్రప్రభలో ఒక ఉత్తరాలు. ఆ రెండు చదివి కనకాంబరాజుతో చాలా మామూలుగా క్యాజువల్గా ఉత్తరాలు, అమ్మాయి అబ్బాయి స్టాంపుల కలెక్షను, బస్ స్టాండ్లు ఇవి కాదు కదా, కొంచెం తదాత్మీయత అవి ఉంటే బాగుంటుందేమో అన్న. అయితే నువ్వు రాయొచ్చు కదా అన్నాడు. రాయొచ్చు కదా, వచ్చేసాను ఇంటికి. మరుసటి రోజు ఎండమూరి కొత్త సీరియల్ స్టార్టింగ్ అని పెట్టేశాడు. ఇదేంటి పెట్టేసామంటే, రాయండి సార్, పేరు చెప్పండి అన్నాడు. వెన్నెల ఆడపిల్ల రాసుకో అన్నా. అప్పుడు నాకు యాక్చువల్గా ఏం రాయాలో తెలియదండి, ఊరికి ఉత్తరాలకు బదులు ఫోన్లు ఇవి రాయాలా అంతవరకే తెలుసు. నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేశాను. ఇదో పద్ధతి అండి, ఏం రాయాలో తెలియకుండా రాయటం. మిగతా ఇప్పుడు అభిలాష్ ఉందనుకోండి, క్లైమాక్స్ ఏంటి ఇలా ఇది బెస్ట్ అండి, ఇది అనుకొని ఇక్కడి నుంచి రాసుకుంటే బెస్ట్. అలా కాకుండా ఇక్కడే ముందు అనుకొని ఓపెనింగ్ బాగుంది కదా అని తర్వాత ఇప్పుడు రాస్తున్న నవల స్వాతిలో వస్తుందని చెప్పాను కదా, అందులో కూడా ఇది బాగుందని రాసి ఇదేంటో తెలియక చచ్చాను. ఎందుకంటే బాగుంటుంది. ఒకరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, హీరో నేను నిన్న చచ్చిపోయానండి అంటాడు, బాగుంది కదా ఓపెనింగ్, చాలా బాగుంది కదా అని రాసాను. తర్వాత ఏం చేయాలి, నేను చచ్చిపోతే అలా వస్తాయి కొన్ని కష్టాలు ఉంటాయి. అంటే సీరియల్స్ రాసేవారు కదా మీరు, సీరియల్ చేస్తున్నప్పుడు పాఠకులను అది చాలా కష్టం అండి. శిఖరాజు గారు పెట్టేవాడు పాఠకుల కాలం. అక్కడ ఎడిటర్ ఫోన్ చేసి ఈ వీక్ చాలా బాగుందండి, ఇలాగే కంటిన్యూ చేయండి అని చెప్తుంటాడు. అది కష్టం. మరి ఈ పాత్ర బాగుందండి, ఎన్హాన్స్ చేయండి. దురదృష్టంలో జయదేవ్ పాత్ర అలాగే ఇంక్రీజ్ చేసాం. ముందు చాలా ఒక అయిపోతుంది అనుకున్నాం, 1 or 2 సెంటెన్స్లో. భలే పట్టిందండి రాయండి అన్నాడు కనకాంబరాజు. అప్పుడు పెంచాల్సి వస్తుంది. కమర్షియల్ అంటే అంతే కదండి. అంటే దానివల్ల మీకు అసంతృప్తులు ఏం లేవా మీ రచనల్లో? ఎప్పుడున్నా దీనికి కలిగిందా ఏదైనా రాస్తున్నప్పుడు? ఛాలెంజ్ అండి అది, ఛాలెంజ్, ఛాలెంజ్. అసంతృప్తి, కొన్ని సంతృప్తి పడి రాసే పుస్తకాలు ఉంటాయి, రక్త సింధూరం లాంటి పుస్తకాలు. అవి డైరెక్ట్గా వేసేస్తాం. అంతర్ముఖం, రక్త సింధూరం ఇవన్నీ డైరెక్ట్ సీరియల్స్ కాదండి, డైరెక్ట్గా
అవి మన ఇష్టం దాంట్లో ఏముండదు. మీరు ఇంకో పాయింట్ చెప్తాను మీకు, ముందు రాసేటప్పుడే ఇది జనం కోసమా రచయిత కోసమా అని డిసైడ్ అయిపోతాం. మా ఇష్టం. ఆనంద బ్రహ్మ 4 వీక్స్ రాసిన తర్వాత ఆఫ్ చేసి అన్నాడు. సీరియల్ ఏం రావట్లేదు, రియాక్షన్ బాగాలేదని. నేను ఇంత పోషించాను కదయ్యా మీ పత్రికని, వెన్నెల్లో ఆడపిల్ల రాసా, తొలతరం రాసా, నాకు ఒక్క 4 పేజీలు ఇవ్వలేవా వారానికి? మరి అలా ఉంటుందండి అప్పుడు. కానీ ఆనంద బ్రహ్మకు వచ్చినంత పేరు పుస్తకం పోలేదు, అది ఏంటి సీరియల్ పోలేదండి, అసలు ఫెయిల్ అయిపోయింది. అవునా? ఎవరికి తెలియదు. ఇప్పుడు మీ పేరు చెప్తే ముందు అందరూ అదే చెప్తారు. ఈరోజు మీరు మీ పేరు చెప్పనివ్వండి, చాలా మందితో అయింది నాకు సంభాషణ. మీకు తెలుసలేదు ఆనందబ్రహ్మ గుర్తుందో లేదు, కానీ అందులో కూడా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత పబ్లిషర్ని మానేస్తానంటాడు నవల్లో. అప్పుడు ఇతను పేపర్స్ కొనుక్కొని అదంతా అక్కడ జరిగిందే, కనకాంబరాజుతో జరిగిందే అది. అవును అవును కరెక్టే. ఆ నవల్లో కూడా వస్తుంది దాని ప్రస్తావన. అదే కదా, వాటిని యాక్చువల్లీ మనం ఒక రకంగా మెటాఫిక్షన్ అంటాం. మీరు నవల గురించి నవల్లో రాయడం అనేది మీరు చేశారు, దాన్ని మెటాఫిక్షన్ అంటాం. అది మీరు రాశారని మీరు కాన్షియస్గా రాసి ఉండరు కానీ చెప్తున్నాను, అలాగే రాశారు మీరు. అది మీకు మొత్తానికి వెనక్కి చూసుకుంటే మీకు మీ రచనా జీవితం బాగా తృప్తినిచ్చిందా? రచయిత కాకపోయింటే చార్టెడ్ అకౌంటెంట్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడండి. నా కాంటెంపరీస్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఒక 4-5 బాగున్నారు. అందరూ 2 హెలికాప్టర్స్ ఉన్నాయి. నాకు అంత కోరిక ఏం లేదు కాబట్టి బాగానే ఉన్నాను. ఇప్పుడు లేకపోతే ఇంటర్వ్యూ ఉండేది, ఆ హెలికాప్టర్ ఉన్న వాళ్ళకి ఇంటర్వ్యూ ఉండదు, గారితో ఇంటర్వ్యూ ఉండదు. అది సాటిస్ఫాక్షన్. సాటిస్ఫాక్షన్ ఈజ్ ఎ రిలేటివ్ టర్మ్. చెప్పాను కదా, మనం చివరికి అక్కడికే వస్తాం. నక్క ద్రాక్ష పళ్ళ స్టేజ్లో అయితే లేను నేను. ఫైనాన్షియల్లీ కంఫర్ట్ జోన్లోనే ఉన్నానండి. ఒక 10 years బ్యాక్ లేను, 15 years బ్యాక్ లేను. ఇప్పుడు మరీ బాత్రూంలో కూడా ఎయిర్ కండిషన్ స్టేజ్ కాకపోయినా కంఫర్టబుల్గా ఉన్నాను. మా అబ్బాయి ఫైనాన్షియల్గా చాలా ఇదిగా ఉన్నాడు. బాగుండటం అంటే మీ తృప్తి. విరాట్ కోహ్లీ లాగా ఉండటం ఒక పద్ధతి, బాడీ గార్డ్స్ పెట్టి పవన్ కళ్యాణ్లో ఉండటం ఒక పద్ధతి. మనకి చేత కానప్పుడు, అందుకే నక్క ద్రాక్ష పళ్ళు కాదంటున్నాను, ఉన్నంతలో బాగుంటాం కన్నా ఇంకేం కావాలి. రచనలో మీరు చెప్పదలుచుకున్నంత పాఠకులకు చెప్పేసాను అనిపించింది. రచనలో నేను చెప్పదలుచుకున్నది ఒకటే పాయింట్ అండి, ఇప్పుడు స్ట్రాంగ్గా ఉండు, అందుకని ఇంకేం లేదు. ప్రతి పుస్తకంలో అదే చెప్తాను. సమస్యలన్నీ దాని చుట్టూనే ఉంటాయి. సమస్య రాగానే బెత్తరపోకు, ఒకవేళ బెత్తరపోయినా మామూలు మనిషి ఎంత తొందరగా అవుతావో ఆలోచించు. ప్రొఫెషనలైజ్ చేయి సమస్యని, నవ్వేసి ఒక అనుభవం వచ్చింది కదా అని. ఇప్పుడు ఏ పుస్తకం తీసుకున్నా అదే చెప్తాను. అవును, మీరు సంపాదించిన జ్ఞానం ఏదైనా కావచ్చు, జ్ఞానం అంటారా, సమాచారము జ్ఞానము అవన్నీ స్టేజ్లు మళ్ళీ వాటిలో కూడా. సరే, ఆ జ్ఞానం అనుకోవడం అనేది చేసేసానంటారు మీరు. కొత్తగా ఏమైనా వస్తూ ఉంటే పంచుకుంటూ ఉంటాం, కొత్తగా వస్తూ ఉంటే పంచుకుంటూ ఉంటాం. అంటే అందరూ ఇప్పుడు ఇవాళే మీరు చెప్పినట్టు ఇవాళ అన్నోలమైన గురించి చెప్పినట్టే ఇంకొక వాక్యం రాశాను. ఓటమి, అదే ఆ అమ్మాయి రన్నింగ్ రేస్లో కాంస్య పథకం వచ్చిన అమ్మాయి గురించి రాస్తూ, నీకు వచ్చిన ప్రతి ఓటమి గెలుపుకి మెట్టు అనుకో. ఇది మంచి సామెత. ఇది పాత సామెత. అసలు సరిగ్గా కృషి చేస్తే ఓటమి ఎందుకు ఉంటుంది? ఇది కొత్త సామెత. ఇలా నిరంతరం ఆలోచించుకుంటూ ఉండాలి అంటే, ఏదో ఒకటి కొత్తది ప్రొడ్యూస్ చేయాలి అంటే, బాతకానీలు, కబుర్లు, స్మార్ట్ ఫోన్లు అదో తపస్సులాగా ఉండాలండి. ఎప్పుడు ఏం చదువుతూ ఉండాలి, చూస్తూ ఉండాలి. మీరు ఎక్కువగా ఏం చదువుతారు? అంటే మీరు విరామం కోసమో సరదా కోసమో? సరదా కోసం చదవం. అసలు గ్రామర్ కోసం ఇప్పుడు ఆయన ఎవరు, మన బాలాంతరపు రమణ గారు ఉన్నారు కదా, తెలుసు కదా, ఆయన రాశాడు 6 పుస్తకాలు 7 పుస్తకాలు రాశాడు. 7 కాదు 10-12 అయిపోయాయి. మొత్తం ప్రబంధాలు కావ్యాలు అన్నీ సూక్ష్మంలో మోక్షంలాగా రాస్తున్నారు కదా. అది చదువుతాను, ఎందుకన్నా ఎక్కడన్నా పని చేస్తుందేమో అని. అవును, అది రెడీ రెఫరెన్స్ లాగా ఉన్న పుస్తకాలన్నీ. ఏదైనా అవసరం వచ్చినప్పుడు గూగుల్ చదువుతాను. గూగుల్లో ఇప్పుడు టెన్నిస్ ప్లేయర్ గురించి ఏదో కావాల్సి వచ్చింది, అది ఆ పరిశోధనలు మీ దానిలో విపరీతంగా ఈజీగా దొరుకుతుందండి. ఇప్పుడు అఫ్జల్ గంజి గడ్డేవాళ్ళం. నేను అదే అడుగుతున్నాను, మీరు రాసే రోజుల్లో పరిశోధన కష్టం, చాలా అంతరిక్షం గురించి కూడా రాశారు మీరు. అశోక్ నగర్ లైబ్రరీ ఒకటి, అఫ్జల్ గంజ్ లైబ్రరీ ఒకటి వెళ్ళి కూర్చొని చేసేవాడు. ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. కానీ ఇప్పుడు పరిశోధనాత్మక రచనలు అంత ఎక్కువ రావట్లేదు. పరిశోధనాత్మక రచనలు అనేది రావట్లేదు అంటున్నారా? పరిశోధనాత్మక రచనలు ఇంకా రావచ్చు అంటున్నాను ఇప్పుడున్న సమాచారానికి.
ఇంకా ఎక్కువ నవలల్లో సంగతి చెప్తున్నాను నేను. నవలల్లో పరిశోధన అంటే ఎక్కువగా అనుభవాల నుంచి వస్తున్నాయి ఇప్పుడు. అంత లోపల డెప్త్ ఉండి అంత ఉండేవాళ్ళు ఉన్నారు రైటర్స్లో. ఎందుకంటే చీకట్లో సూర్యుడు రాసేటప్పుడు ఐజాక్ ఆసిమోవ్, ఆర్థర్ క్లార్క్ అవన్నీ చదివాను. ఇప్పుడు రైటర్స్ నా ఉద్దేశం వాళ్ళకి లోపల నుంచి వచ్చేది రాయటమే తప్ప దీనికోసం అదే చెప్తున్నాను. అలా మేము చెప్తే మీరు కమర్షియల్ రైటర్ కాబట్టి రాస్తారు, తప్పదు మీకు అంటారు. నేనంటారు లేదా మీరు కాదండి, అంటే కరెక్టే కదా. అది నేను ఇప్పుడు సులభం ఇంకా చాలా నీ హోటల్ బాగా పెరిగే కొద్దీ ఇంకా కొత్త కొత్త ఐస్ క్రీమ్లు ఎలా తయారు చేయాలి నువ్వు ఆలోచించుకోవాలి. నా హోటల్లో తినేవాడే తింటాడు అనుకునేవాడు ఎలా వండినా పర్లేదు. అందుకే అంటున్నాను, మీరు రాసిన కాలంలో పరిశోధనాత్మక రచనలు సులభం కాదు రాయడం, చాలా కష్టం. చాలా రచయితకు చాలా పని ఉండేది. ఇప్పుడు అది అందుకని అప్పుడే రాశారు మీరు. అది అందుకని మీ పాఠకుల కోసం మీరు పడ్డ శ్రమ చాలా ఉంది. మీరు దాన్ని శ్రమ అనుకోకపోయినా. శ్రమ కాదండి, ఎందుకంటే నీ ప్రోడక్ట్ బాగుండాలి మార్కెట్లో అన్నప్పుడు నువ్వు మంచి ప్రోడక్ట్ ఇవ్వాలి. యూ హ్యావ్ టు గివ్ ద బెస్ట్ ఆఫ్ యూ. సక్సెస్ రావటం వేరు, సక్సెస్ నిలుపుకోవటం వేరు. చదరంగం గురించి అంత రాశారు కదా, మీరు చదరంగం ఆడతారా? తెలుసు, చిన్నప్పుడు ఆడేవాడు చదరంగం. క్రికెట్, ఐ వాజ్ క్రికెట్ కెప్టెన్ ఫర్ ముంతాజ్ కాలేజ్ మలక్పేట్. స్పోర్ట్స్ ఉంది. అయితే మీరు ఇకపై రాయబోయేవి ఎక్కువగా జీవిత కథలు అన్నారు, జీవిత చరిత్ర. అది మీరు ఎంపిక చేసుకుంటున్నారా ఎవరిది రాయాలన్నది? ఇప్పుడు ఎంఎస్కే ప్రసాద్ ఉన్నాడు, క్రికెట్ కంట్రోల్ బోర్డు అడ్వైజర్ అప్పుడు. అతను రాయమన్నాడు దీప్తిది. ఇది రాస్తుంటే ఇంకొక ఆయన ఉన్నాడు మెడికల్ ఢిల్లీలో, హౌ టు చేంజ్ ఇండియా అని ఏదో పుస్తకం రాద్దామండి అన్నాడు. సరే రాద్దాం, మంచి పాయింట్ ఆయన చాలా చేస్తున్నాడు తన పల్లెటూరికి ఆయన. ఇలాగ ఎవడో వస్తుంటారు. నెక్స్ట్ ఇది ఇప్పుడు నవల రాయటం అనేది నాకు తెలిసినంతలో ఇప్పుడు నేను రాయడం అనేది వేస్ట్ అండి. ఒకప్పుడు మహా ఐశ్వర్యాన్ని చూసిన, ఐశ్వర్యం అంటే అమ్ముడుపోవటం కాదు, అర్థమే, పుస్తకం వస్తుందంటే అది లేదు ఇప్పుడు. కాబట్టి నవల రాయటం 6 నెలలు వేస్ట్ అయిపోతుంది. ఏదైనా అద్భుతమైన పాయింట్ దొరికి రాయచ్చు తప్ప. నాకు వచ్చిన చిన్న విషాదం ఏదైనా ఉంది అంటే రైటర్స్ ఎవరు రావటం లేదు. ఎందుకంటే చాలా స్తబ్దంగా ఉండే టైంలో కోడూరు కౌశల్యాదేవి, ఇద్దనపూడి వీళ్ళు పాపులర్ రచనలు తీసుకొచ్చి మళ్ళీ పుస్తకాలు కొనేలా చేశారు. ఆ తర్వాత నేను తొలుద్దడం రాసి మళ్ళీ కొనేలా చేశాను. ఇప్పుడు దాదాపు 10-15 ఇయర్స్ నుంచి మళ్ళీ ఆ వేవ్ రావటం లేదే అని ఒకటే బాధ. ఈ మధ్య ఒక అబ్బాయి రాశాడు ఆ నవల. ఒక పుస్తకం రాయటం కాదండి, 10 పుస్తకాలు రాసి నిలబడటం. అదే సక్సెస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్టేయింగ్ ఇన్ సక్సెస్. ఇంకో 2 పుస్తకాలు రాసి నిలబడితే ఓకే, బాగుంటుంది. ఆ వేవ్ రావాలండి. తెలుగు సాహిత్యంలో నవలలకు మళ్ళీ ఆ వైభవం రావటం లేదు. నా ఒకటే బాధ, పాపులర్ రచనలకి రావటం లేదు. అది ఏ రచనలకి వైభవం లేదులేండి. అందుకనే అంటే పాపులర్ రచనల కంటే ఏంటంటే నా ఉద్దేశం ఎక్కువ పుస్తకాలు, ఎక్కువ మంది చదివేవాళ్ళు, పాఠకుల్ని పెంచేవి రావట్లేదు. చాలా విషయాలు చెప్పారు. మీకు చెప్పాలని అనుకున్నారు గోకపోయినా కొన్ని చెప్పారు. అన్నీ చెప్పి నిర్మోహమాటంగా మీ అభిప్రాయాలన్నీ చెప్పినందుకు మా ప్రేక్షకులకు ధన్యవాదాలు. రచయితలు అనేవాళ్ళు ఆషామాషిగా మనసులో ఏది పుడితే అది రాయొద్దు. ఒక శైలి, శిల్పం అన్నీ ఉండాలి, మనసులోంచి రావాలి. దానికి ప్రొఫెషనలిజం మీరు అదితే అది వేరే సంగతి, కానీ బేస్ మాత్రం మనసులోంచి రావాలి. అదొక యాగం, అదొక యజ్ఞం. అలా అనుకొని రాస్తే మాత్రం తప్పకుండా తెలుగు సాహిత్యం ఫ్యూచర్లో బాగుపడుతుంది. థ్యాంక్ యూ. నమస్తే. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.